ఓం శ్రీ గురుదేవాయ నమః. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్తితస్య ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ స్తోత్రంలో 4వ శ్లోకాన్ని మననం చేయాలి. ఇవాళ 5వ శ్లోకం కూడా చెప్పుకుందాం. సంసార కూపం అతి ఘోరం అగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నరసింహ స్తోత్రం అంతా కూడా గత 3 వారాలు కూడా చెప్పుకున్నాం. సంసారం యొక్క పీడను ఎంతగా అనుభవించి దర్శనం చేసిన ఒక ఆర్తిని చూపిస్తున్నారు ఈ శ్లోకాల్లో శంకరాచార్యుల వారు. అయితే శంకరాచార్యులకు అంత సంసారం ఉందా అంటే కాదు. దానికి ఏం చెప్పుకున్నాం మనము? ఒక సంసారి యొక్క పీడ సంసారి కంటే సన్యాసికి బాగా తెలుస్తుంది కాబట్టి లేని దాన్ని కూడా ఆపాదన చేసుకుని ఆ బాధను వ్యక్తం చేస్తున్నారు శంకరాచార్యుల వారు. చెడిపోతున్న పిల్లవాడిని చూస్తే తల్లికి ఎంత బాధగా ఉంటుంది. అటువంటి దాన్ని ఆపాదన చేసుకున్నారు శంకరులు. అయితే సంసారం అంటే ఎక్కడి నుండి ఎక్కడి దాకా అంటే తన ఉన్న బ్రహ్మస్థానం నుండి ఒక్క మెట్టు దిగినా అగాధానికి పడినా అంతా సంసారమే. కొంచెం జారానంటే కూడా జారి పడతాడు, ఎక్కడ పడతాడో తెలియదు కనుక ఒక మెట్టే దిగినా లేదా సంసార కూపంలో అమీబా అని మనం చెప్పుకునే ఆ స్థాయికి దిగజారిపోయినా కూడా పీడ అట్లాగే ఉంటుంది. ఏం పీడ అది? తన నుండి వేరైపోయిన పీడ, తన బ్రహ్మస్థానం నుండి జారిపోయిన పీడ. ఎంతైనా పీడనే గనుక ఆ పీడను ఇట్లా శ్లోకాల్లో పెద్ద పెద్ద సమాస పదాలలో చూపిస్తున్నారు శంకరాచార్యుల వారు. అయితే దీంట్లో మనం ఒక్కటి గుర్తించాలి. ఏ స్థాయి సాధకుడికైనా సరే వర్తించేటట్లుంటుంది గ్రంథం. శంకరుల స్థాయి ఉన్నతమైన సాధకులకే ఎప్పుడు కూడా సరిపడేటట్టుగా ఉంటుంది. బాహ్యంగా మనకు ప్రసిద్ధార్థం చూస్తే ఎవరో దీనుడికి చెప్పినట్టున్నా ఉన్నత స్థాయికి ఎదిగిన సాధకుణ్ణి అనుకున్నప్పుడు కూడా సాధకుణ్ణి సాధన సిద్ధి అనే 2 వచ్చేటప్పటికి స్వతసిద్ధికి దూరమైన వాడు అవుతాడు వాడు. కనుక అక్కడి దాకా కూడా అది వర్తిస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత బాధ మనకి పదాల్లో కనిపిస్తుందో శ్లోకాల్లో అంత బాధ అప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంకా అది అయిపోలేదు కదా, వాడు అందుకుంటున్నా అంటున్నాడు. అందుకుంటున్నా అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు మనము కంటితో ఒక దృశ్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఇదేమో దగ్గరగా ఎదురుగా ఉన్న దృశ్యం, నక్షత్రం చాలా దూరంగా ఉన్న దృశ్యం. ఇక్కడ దగ్గరగా ఉన్న ఇది దృశ్యమే, అది దృశ్యమే అయింది. అంటే తనకంటే బయట ఉన్నదే అయింది, అంతే కదా. దర్శనం అయితే కాలే. దీన్నైనా దర్శనం చేసుకోవచ్చు, దాన్నైనా దర్శన రూపం చేసుకోవచ్చు. అంటే దూరంగా ఉన్న దాన్నైనా దర్శనం చేస్తే అది దగ్గరే, అత్యంతమైన దగ్గర అవుతుంది. దీన్ని కూడా అంటే మన కంటికి ఎదురుగానే ఉంది అని భౌతికంగా మనం అన్నప్పుడు కూడా దాన్ని కూడా దర్శన రూపం చేసుకుంటే అంతే, 2 ఒకే చోటు ఉంటాయి. దూరం అంతే, దగ్గర అంతే, 2 సమానమే దానికి. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే అద్వైత స్థితిని అందుకునేదాకా అనాలి. అద్వైతం అంటే నేను ఆ బ్రహ్మస్వరూపం
ఒకటే. ఆ సచ్చిదానంద స్మృతి స్వరూపమే నేనుగా అయిపోయేదాకా, మళ్ళీ అది ఆ స్థితిని అందుకునేదాకా అది సంసారమే. అందుకే శంకరుల వంటి అంతటి జ్ఞాని కూడా ఆ కథ ప్రకారంగా చిన్న జీవభావపు ఊహాకల్పన కూడా అంత బాధాకరంగా ఉంటుంది. అది ఇక్కడ వ్యక్తమవుతుంది మనకు బాగా. ఈరోజు ఏమంటున్నారు, సంసార ఘోర గహనే. ఇక్కడ లక్ష్మీ నృసింహ అన్న ఒక సంబోధనకు ఇంకొక సంబోధన కూడా ఉంది ఇవాళ. హే మురారే అంటున్నారు. హే లక్ష్మీ నృసింహ, హే మురారే, సంసార ఘోర గహనే చరతః మారోగ్ర భీకర మృగ ప్రవరార్థితస్య. తన దీనత్వం యొక్క విశేషణాలు ఇవ్వండి. ఎంత దీనావస్థలో ఉన్నారో చెప్పుకుంటున్నారు అక్కడ. సంసార ఘోర గహనే అట. సంసారం అనేది భయంకరమైన అడవి. అడవిని ఊహించుకుంటే మనకు తెలుస్తుంది, అడవిలో తప్పిపోయాం. అడవిలో తప్పిపోతే బయటికి ఎట్లా వస్తాడు వాడు? యుక్తులు ఉంటాయి కొన్ని అడవిలో కూడా. యుక్తి ఏమిటి? మనము ఈ కంపాస్ ఎట్లా పనిచేస్తుందో ఆ విధంగా కంపాస్ లేకపోయినప్పటికీ, అది కూడా కొంత పరిజ్ఞానం ఉన్నవాడికే, ఏం తెలియని వాడు అది కూడా చేయలేడు. కానీ సూర్యరశ్మిని చూసుకొని, నీడని చూసుకొని, ఊహించుకొని, కష్టపడి దారిని ఇటువైపు వెళదాం అనుకోవాలి. అయినా ఎటువైపు వెళ్తే ఊరు వస్తుందో వాడికి ఏం తెలుసు? ఇంకా దట్టమైన అడవిలోకి కూడా వెళ్ళొచ్చు. అంటే అడవి ఎటువంటిదంటే యుక్తి చేత ఊహించుకొని వెళ్ళినా కూడా ఇంకా లోతుకి కూరుకుపోవచ్చు వాడు. సంసారం కూడా అట్లాంటిది. బయటపడుతున్నానని అనుకుంటూ కూడా కూరుకుపోతున్నాడేమో, ఏమవుతుందో తెలియదు. అందుకే ఘోర గహనే అన్నారు దాన్ని. ఘోరమైందంటే దట్టమైన, భయంకరమైందనమాట. ఇప్పుడు మనం అనుకుంటాం ఒక సామాన్యుని సాధకులతో పోలిస్తే ఒక సామాన్యుడి స్థితి పూర్తి అజ్ఞాన స్థితిలో ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? వాడికి ఏం తెలియట్లేదు అనుకుంటాం. మనకు మాత్రం ఏం తెలిసిందని అని అనుకోవాలి ఒకసారి. వాడికి ఏం తెలియట్లేదు సరే, కానీ మనం కూడా వాడు ఇంకొకడు అన్న మాట మాట్లాడేస్తాం కదా. వాడేవాడు? ఎందుకు ఈ తేడా వస్తుందంటే మనిషి చాలా దృఢంగా తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంటుంది. ఆ సత్యానికి ముందు సాధన సోపానాలన్నీ కూడా ఎట్లా ఉంటాయి? ఇవన్నీ చేయాల్సిందే. ఇప్పుడు సాధన చతుష్టయ సంపద చెప్పారు, ఆచరించాల్సిందే తప్పకుండా. శమము, దమము, ఉపరతి, తితిక్ష, ఇవన్నీ. కానీ అంతకంటే ఇంకా ఉన్నతమైన సత్యం కూడా ఆధ్యాత్మికతలో అందుకోవాల్సింది మిగిలి ఉంటుంది. దాంతో పోల్చినప్పుడు మనం ఎప్పుడైతే ఒక సామాన్యుని అనుకుంటాం, వాడేమో ఆహార నిద్ర భయ మైథునాలకే తిరుగుతున్నాడు, ఇలాంటివి మనం కూడా చెప్పుకుంటూనే ఉంటాం. తప్పని అర్థం కాదు, ఆ స్థితిలోనే బోధ మొదలవుతుంది. కానీ ఎదిగిన కొద్దీ ఏ స్థితికి రావాలంటే, ఏ జగత్తును కాదన్నామో మనము, ఏ లోకాన్ని వదిలేసి వచ్చామో ఆ లోకం మీద ద్వేషం కాదు, కావాల్సింది ఏమిటి? అది కూడా ఈ సచ్చిదానంద స్వరూపంలోనే భాసిస్తున్న ఒక సత్యం అని తెలుసుకోవాలి. అప్పుడు ద్వేషాలు రాగాలు ఉండవు. రాగద్వేషాలు తప్పిపోవాలి, అతిక్రమించాలంటే ఎవరిని ద్వేషించాలి ఇప్పుడు మనం? ఇప్పుడు ఎంత ఘోరమైన వాడైనా సరే, ఒక హిరణ్యకశిపుడు లాంటి వాడు, ఒక రాక్షసుడు లాంటి వాడు ఉన్నాడు అనుకుందాం. వాడు ఎక్కడున్నాడు? ఈ సృష్టిలో ఉన్నాడు, ఈ సృష్టి రచనలో భాగమై ఉన్నాడా? మళ్ళీ ఆ ఘోరమైన రాక్షస ప్రవృత్తికి కూడా ఆధారంగా సచ్చిదానంద స్మృతినే వాడుకుంటున్నాడు వాడు. మనకు ద్వేషం ఏమిటి దాని మీద? ఎదగాలి, వాడు మారాలి, అది సరిపోయింది. కానీ దర్శనం కోసం, మన దర్శనం స్పష్టం అవ్వాలంటే అసలు నాకంటే ఇతరమైన పదార్థమే లేదు సృష్టిలో, అంత స్థాయికి ఎదగాలి మనిషి. అంత స్థాయికి ఎదిగేదాకా అంచలంచలుగానే ఎదుగుతాడు, తప్పకుండా ఎదుగుతాడు. కానీ మొదటి స్థాయి నుండి కూడా, ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పుకుంటాం, ఒక మనిషి మీద కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని ఎట్లా తీసేసుకోవాలి? కోపం ఎప్పుడు వస్తుంది అసలు?
ఈర్ష్య, అసూయ, కోపం. ఇక్కడ ఇవన్నీ పదాలు కూడా వస్తున్నాయి చూడండి. మారోగ్ర భీకర మృగ ప్రవరార్తితస్య అని ఒకటి వచ్చింది. తర్వాత ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య. వీటికి ప్రసిద్ధార్థాలు ఎట్లా ఉన్నాయంటే, సంసార ఘోర గహనే, సంసారమనుడి భయంకరమైన అడవియందు చెరించిన వాడును. మార ఉగ్ర భీకర మృగ ప్రవర అర్తితస్య అంటే మన్మధుడను క్రూరమైన భయంకరమైన గొప్ప మృగము చేత పీడింపబడిన వాడును. ఆర్తస్య దీనుడును. మత్సర నిదాఘ నిపీడితస్య ఈర్షయను వేడిమి చేత బాధింపబడువాడును అయిన మమ నాకు. ఆ దీనుడికి ఇవన్నీ అన్నమాట. అంటే మనం కొంత దీన్ని సరళంగా అర్థం చేసుకోవాలంటే అక్కడ ఉన్న పదాలకు అర్థం ఏమిటి? కామ, క్రోధం, లోభ, మోహ, మద మత్సరములనే అరిషడ్వర్గముల చేత పీడింపబడుతున్నవాడను అని అర్థం అక్కడ. ఇప్పుడు దీంట్లోనే మనం ఇప్పుడు కామము, క్రోధము రెండు తీసుకుంటే, ఈర్ష్య అలాంటివి తీసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒకరి మీద మనకు కామము కోరిక కలిగింది, ప్రేమ. ఇంకొకరి మీద ద్వేషం కలిగింది, ఇంకొకరి మీద ఈర్ష్యయే కలిగింది అనుకుందాం. దాన్ని ఎందుకు కలుగుతుంది మనకు అట్లా చెప్పండి? ఒకరి మీద ఇటువంటి భావాలు ఎప్పుడు కలుగుతాయి? కోపం వస్తుంది. అసలు దీంట్లో బ్యాక్గ్రౌండ్ అంటే వెనుక అసలైన రహస్యం ఏమి? మన ఆలోచన కంటే వేరుగా ఉంటే మనకు అది కోపం కలిగించేది అవుతుంది. మనకు సమన్వయం అయితే అది ప్రీతి కలిగిస్తుంది అంటున్నారు. దానికి అసలైన మూలం ఏమి? ఇటువంటి భావన కలగటానికి అసలైన మూలం ఏమి? వేరుగా చూడటం ఒకటి, ఇంకా తన ఈగో కదూ. నా మాటకి వాడి మాట తేడా అంటే నేనే సరి అనే ఒక అహంకార భావం దానికి మూలం. అహంకారం అంటేనే అంటే గర్వం, మనం చెప్పుకునే అహంకారం. ఆ అహంకారం అంటేనే పరిధి గీసుకోవటం వాడికి వాడు. నేను అని ఒక వ్యక్తిత్వాన్ని ఎంత గట్టిగా వాడు పట్టుకున్నాడని అర్థం. నా భావం, నా ఐడియా, నేను, దాన్ని అంత గట్టిగా ఎంత గట్టిగా పట్టుకుంటే అంత ఇవన్నీ వచ్చేస్తాయి దాని వెనకాల. అంటే తనని ఎంత పరిమితం చేసుకుంటే అంత అరిషడ్వర్గాలలో కూరుకొని ఉంటాడు వాడు. దీనికి ఉపాయం ఏమి? చాలా సులభం. ఇప్పుడు దానికి అందుకే ఇక్కడ మురారే అన్న పదం వాడారు. నిన్న ఏకాదశిలో కూడా మనకు మురాసురుడు అనే కథ చెప్పుకున్నాం. మురారి అంటే ముర అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడు అని అర్థం. మురాసురుడు అంటే ఏమిటి? ముర వేష్టని చుట్టేసుకోవటం, పరిధి గీసుకోవటం, తనను తాను పరిధిలో ఇరికించుకొని ఆ పరిధే సత్యం అనుకుని ఇంకా ప్రతిదీ ద్వేషమే, ప్రతివాడి మీద కోపమే, ద్వేషమే, ఈర్ష్య, అసూయ అన్నంతే. నేను గొప్ప కావాలంటే వాడు గొప్పగా ఉంటే ఈర్ష్య వస్తుంది, అంతే కదా. నేనే గొప్పగా ఉండాలనే లోభం, మదం, నేనే గొప్పవాడిననే మదం, మత్సరం ఎప్పుడొస్తుంది? మాత్సర్య భావం ఎప్పుడొస్తుంది? ఇంకా నాకంటే గొప్పవాడనే వాడిని ఊహించుకోడు, దాన్ని ఓర్చుకోడు వాడు. మాత్సర్య భావం ఓర్చుకోడు. వాడికి ఇంకా వాడికి ఒక ద్వేషం వాడి మీద కాదు, హాని కలిగిస్తాడు వాడికి. నాకంటే గొప్పవాడు ఉంటే హాని కలిగిస్తాడు, ఎట్లాగైనా వాడిని తొక్కేయాలి. ఈ భావాలు రావటంను భౌతికంగా బయటిగా విషయాత్మకంగా ఇవి చెప్తున్నప్పుడు తనతో పోల్చి ఇవేమిటంటే చాలా సంకుచితమైపోయింది తన గుర్తింపు, విశాలత్వమే లేదక్కడ. ఇప్పుడు లోకంలో స్వార్థపరులు ఉంటారు. ఎట్లా ఉంటారు? బాగా స్వార్థపరులకు తన తల్లి, తండ్రి, అక్క, చెల్లె కూడా ఉండరు. ఒక్క నా భార్య, నా పిల్లలే. ఇప్పుడు అందరూ అదే కదా. పూర్వం కుటుంబం అంటే నా తల్లి, తండ్రి, అక్క, చెల్లె వాళ్ళందరూ ఉంటారు, నా భార్య, అక్క, తల్లి వాళ్ళందరూ కూడా నా కుటుంబం అనే ఒక విశాల దృక్పథం ఉండేది. ఇప్పుడు నా కుటుంబం అంటే నేను, నా భార్య, నా పిల్లలు అంతే. ఇంకా అది కూడా పోయి ఇప్పుడు నేనే, నా భార్య కూడా అందులో లేదు. ఇప్పుడు ఉందా?
అంత స్వార్థానికి వెళ్ళిపోయాడు మనిషి. అంటే ఎంత తన బ్రాడ్‌నెస్, విశాలత్వాన్ని సంకుచితం చేసుకుంటున్నాడో వాడంత అరిషడ్ వర్గాలకు గురై సంసారంలో పతనం అవుతాడని అర్థం. పూర్వం ఇంత లేదు. నా ఊరు ఇది కూడా ఉండేది. మా వాళ్ళు అంటే నా ఊరు మన ఇరుగు పొరుగు ఎంత సహాయంగా ఉండేవాళ్ళు. అప్పుడు ఒక విశాలత్వం మనుషుల్లో ఉండేది. మన ఇంట్లో ఉన్నది ఎవరికైనా పెట్టాడు. మనం ఇక్కడ భౌతికంగానే విషయాత్మకంగా చెప్పుకోవట్లేదు. పరిధిని ఎంత తగ్గించుకున్నామో నా అనే పరిధి. అయితే ఆ నా అనే పరిధి కూడా జ్ఞానంతో వచ్చింది ఏం కాదు వాళ్ళకి, కానీ మనం పోల్చుకోవటానికి. విశాలత్వం ఎప్పుడొస్తుంది? నా అనే స్వరూపాన్ని ఎంత మనము దాన్ని దర్శనం చేస్తామో అక్కడ వస్తుంది. కేవలం ఆధ్యాత్మికతకు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది? మన మఠంలో ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. భార్య, పిల్లలు అందరినీ కూడా తల్లి, తండ్రి ఇంకెవరినైనా సరే, నీతో ఎదురుపడిన వాళ్ళు ఎవరినైనా సరే ఆ భావం కలగకుండా నీకు అట్లా ఉండాలంటే సమం చేయాలి మనం వాళ్ళ. విషయాత్మకంగా సమం ఎప్పుడు కాదు. తల్లి భార్య సమమవుతుందా? కాదు. పిల్లలు భార్య సమమవుతుందా? కారు. అక్క చెల్లె భార్య సమమవుతారా? కారు. విషయాత్మకంగా ఎవ్వరు వాళ్ళ స్థానాలు ఉంటాయి. అందుకే ఆధ్యాత్మికంగా ఎదగటం అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు మనిషికి సమానత్వం అలవడుతుంది. నేను అంటే ఈ భౌతిక దేహంతోనే ఊహించుకున్నప్పుడు అది వస్తుంది. కొంచెం ఆ భౌతిక దేహాన్ని ఒలిచి లోపలికి వెళ్తే నేను జీవుడన్న స్థానానికి వెళితే అందరు జీవులుగా కనిపిస్తారు. ఇప్పుడు అందరినీ జీవులుగా దర్శనం చేయటము అంత సాధ్యం ఎప్పుడవుతుంది? నేను జీవుడిని నిజంగా వాడు స్థిరమైతే, నేను భౌతికంగా గుర్తించబడే ఒక ఆడ కానీ, మగ కానీ, ఒక మనిషి కానీ ఇది కాదు, ఒక కొడుకు కానీ, భర్తను కానీ కాదు, నేను జీవుణ్ణి, ఎదిగే జీవుణ్ణి అంతే. వాడెవరు? వాడి ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఎదిగే జీవులకు ఆధార్ కార్డు ఇవ్వలేం మనం. మొహానికి, కులానికి, వయసుకి, లింగానికి ఆధార్ కార్డు ఇస్తాడు కానీ ఎదిగే జీవులన్నా అందరు ఎదిగే జీవులే. ఇప్పుడు ఎంత విశాలత్వం వచ్చింది. ఒక ఐడెంటిటీయే లేదు కదా నీకు. ఇప్పుడు ఐడెంటిటీ కార్డు ఎట్లా ఇస్తారు? ఎదిగే జీవులకు అందరికి ఒకటే ఐడెంటిటీ కార్డు ఉంటుంది. తేడా లేదు కదా. అట్లా తేడా లేని కనీస స్థితి కన్నా మనిషి ఎదగాలి. ఎదిగితే అప్పుడు ఎట్లా ఉంటుంది? నేను తినాలన్నా వాడు తినాలన్నా ఒకటే అని ఎట్లాగైతే ఒక విశాల దృష్టి ఉన్నవాడు ఆలోచిస్తాడో, నేను తినేది పోనీ వాడికి పెడతా, వాడికి ఆకలిగా ఉన్నాడని అనుకుంటారు కొంతమంది. అట్లా అనుకున్నవాడు ఎట్లా ఉంటాడో ఆధ్యాత్మికంగా ఎదిగే జీవుణ్ణి అనుకున్నప్పుడు తాను ఎదుగుతాడు, తనతో పాటు ఎదిగే అవకాశం ఇస్తాడు అందరికీ. అప్పుడు ఈ కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయలు రానే రావు మనిషికి. అప్పుడు కూడా వచ్చిందంటే వాడు ఎదిగే సాధకుడు కాదు. సాధనలో అటువంటివి వచ్చినాయంటే వాడు ఎదుగుతున్న సాధకుడు కాదు. రావు అని మనం ఎట్లా అంటున్నాం? ఐడియల్ స్టేట్ చెప్తున్నాం. కానీ అప్పుడు కూడా పోటీతత్వం ఉంటుంది. ఈ లోకంలో ఎంత పోటీతత్వం ఉందంటే వీడికి చాలా బాధాకరంగా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఒక్క హిందూ ధర్మంలోనే వైవిధ్యత ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో భావాలను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు లోకంలో. అన్ని రకాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎవరికి వాళ్ళకు ఉంది, వాళ్ళు చెప్పుకుంటున్నారు. అందరు ఎదుగుతున్నారు, ఏదో ఒక రకంగా ఎదుగుతున్నారు. కానీ ఇంత భిన్నత్వంలో వాళ్ళు పరస్పరం ఎప్పుడైతే నిందాలు ఇలాంటివి చేసుకున్నారనుకోండి, అప్పుడు ఒక సామాన్యుడు ఏం కావాలి? ఇవాళే ఒక ఆవిడ మాట్లాడితే ఏమన్నారంటే, క్రిస్టియానిటీలో అది లేనందువల్లనే వాళ్ళు సంఘటితంగా ఎదుగుతున్నారు. మనకసలు అంటే మన దాంట్లో నిజంగా అవి లేవు, కానీ పైకి చూస్తే అట్లా కనిపిస్తాయి. ఒక రాముడు, శివుడు. మాది రామాలయం, మీది శివాలయం, ఇక్కడే పోటీ వచ్చింది. హిందువులు 2 చీలిపోయారు కదా. ఇది మా గుడి, ఇది మీ గుడి అని. అదే దేవుడికి 2 గుళ్ళు కట్టి చీలిపోయారు ఎట్లాగో. అంటే ఒకే దాంట్లో ఉండి కూడా ఇంత విభిన్నత్వం వచ్చి ఒకరి మీద ఒకరు నిందారోపణలు అన్నీ చేసుకునేటప్పటికి ఎట్లా ఉంటుంది? సామాన్యుడు ఏం కావాలి? వాడికి ఏం తెలియదు కదా. వాడు ఏం కావాలి? అందుకే చాలామంది నమ్మకుండా పోతారు. ఇట్లా వీళ్ళే వాదించుకుంటుంటారు. నేనేం చేస్తాను, వీళ్ళకి ఇంకా తెలియదు, స్పష్టత లేదు, వీళ్ళకి అసూయలు, ఈర్ష్యలు ఉన్నాయని అనుకుంటారు వాళ్ళు. స్పష్టత అని వాళ్ళు అనుకోరు. సామాన్య ప్రజలు ఇది స్పష్టం, ఇది అస్పష్టం, వాడికి ఇంత విచారణ చేసే వివేకం ఉంటుందా? ఏముండదు. వాళ్ళకి ఏది తెలియదు. ఎవరు ఏది చెప్తే అది నమ్మేలాగా కూడా ఉంటారు చాలామంది. అప్పుడు బాధ్యత ఎవరి మీద ఉంటుంది?
బాధ్యత అందరి మీద ఉంటుంది. నువ్వెవరి భక్తుడివన్నా గా, శివుడి భక్తుడివిగా, రామ భక్తుడివిగా, శాక్తేయుడివిగా, ఎవరివన్నా మనం అందరం ఒకటే ఎదుగుతున్న వాళ్ళము దైవారాధనలో అన్న భావన వాళ్ళకుండాలి. అట్లాంటిది ఒకటి ఉండాలి. అట్లా లేదెప్పుడో ఎదిగే సాధకులు కారు వాళ్ళు. ఎదిగే దృష్టి కాదు. ఎదగటం అంటే ముందు పరనిందను మనం ఆపేయాలి. మనకేమవసరం? లోకంలో కొన్ని చోట్ల ఇప్పుడు రాక్షసులనే ఉదాహరణ తీసుకుంటే మనకు వాళ్ళ మీద చెప్తున్నట్టు అనిపిస్తుంటుంది, ఈజీగా ఉంటుంది. ఒకరెవరు హర్ట్ అవ్వకుండా. ఎప్పుడు కూడా హిరణ్యకశిపుడు తన గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ఏం చేసేవాడు? హరిని నిందించేవాడు. తన గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ఇంకొకటిని నిందించటం అనేది రాక్షస ప్రవృత్తి. అక్కర్లేదు కదా, మనం వాళ్ళని ఏమని అనక్కర్లేదు. మనదేదో మనం చెప్పుకోవడం అనేది వేరే విషయం. చాలామంది లోకంలో ఉంటారు, ఎదుటివాడిని నిందిస్తే తన గొప్పతనం అనుకుంటారు. అది కూడా ఎదిగే లక్షణం కాదు అసలు. ఎదగటం అంటే మన భావంలో మనం స్థిరమై స్పష్టమై ఉండాలి. తప్పని అనట్లేదు, అందరిది తీసుకొని కలుపుకోవాలని అనట్లేదు. మనకున్న భావాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి, స్పష్టంగా పెట్టుకోవాలి, స్పష్టంగా ఆచరించాలి, వ్యక్తం చేయాలి, చెప్పాలి. కానీ నింద అనేది ఎప్పుడొచ్చింది? వాడిని నిందిస్తే కానీ నేను గొప్పగానా? ఇట్లా ప్రతి ఒక కుటుంబ స్థాయి నుండి ఉంటుంది. క్లాస్లో పిల్లలు కూడా ఇట్లా ఉంటారు. పిల్లల్ని మనము చూసామా బాలబ్రహ్మ క్లాస్లో? ఎప్పుడు వాడు ఇచ్చేసాడు అంటాడు, నువ్వు సరిగ్గా కూర్చోరా అనగానే వీడు ఏమంటాడు? వాడు కూర్చున్నది వాడు ఎప్పుడు చూడడు. నువ్వు సరిగ్గా కూర్చో అనగానే ఇదిగో వీడే ఇచ్చేసాడు అంటే వాడి తప్పు వాడిని చూసుకోనివ్వదన్నమాట. వాడి ప్రవృత్తి, వాడి తప్పు వాడు చూసుకోకుండా వీడే అంటుంటాడు. చూసామా మనం? ఎప్పుడు చూసినా వాడు పక్క వాడి గురించి చెప్తాడు, నీ గురించి చెప్పురా అంటే వాడు చెప్పాడు. అంటే అంత చిన్న స్థాయి నుండి మొత్తం ఎదిగేదాకా ఇది ఉంటుంది మనిషికి. ఇది పోవాలంటే అక్కడ వ్యక్తమయ్యేది ఒకటే, ఇక్కడ ఉన్నది ఒకటే అన్న భావన ఎప్పుడు వస్తుందో అప్పుడు పోతుంది. అంత విశాలత్వానికి ఎదిగేదాకా సంసార కూపమే, సంసార ఘోర గహనం అది. ఇంకా మనం ఎక్కడున్నామో, ఏ స్థాయిలో ఉన్నామో ఎవరిది వాళ్ళు తరచి చూసుకోవాల్సిందే, అంతే. దీనికి కొలమానం ఏమిటి? మనకు ఎంత ఉంది ఇటువంటి భావన, మనం ఏ స్థాయిలో ఉన్నాం అని ఎవరికి వాళ్ళు తరచి చూసుకోవడానికి కొలమానం ఏమి? ఎట్లా తెలుస్తుంది చెప్పండి? మన నిర్మలత్వము, మన ప్రశాంతత, మన తృప్తి కొలమానం. ఇట్లా ఎప్పుడైతే ఇటువంటి ప్రవృత్తిలో ఉన్నవాడు ప్రశాంతంగా చస్తే ఉండడు. వాడు ఎంత గొప్పవాడైనా సరే, ఏదేమైనా సరే, వాడికి ఎంత ఉన్నా సరే, ఈ ప్రవృత్తి ఉంటే మాత్రం వాడు ప్రశాంతంగా ఉండడు. తృప్తి రాదు వాడికి. తృప్తి అన్నిటికంటే గొప్ప కొలమానం. ఏ చిన్న పనైనా సరే వాడికి అఖండమైన తృప్తిని ఇచ్చిందంటే వాడు నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నాడనే అర్థం. లేదు అంటే ఇంకా అంతే సంగతి. ఇంకా వెల్తినే దర్శనం చేస్తున్నాడు కానీ తృప్తిని చూడటం లేదు. దీనికి ఒకటి చెప్తారు కదా సూత్రం ఏమిటి? ఒక గ్లాస్లో నీళ్లు పోసాం, హాఫ్ ఫిల్డ్ గ్లాస్. హాఫ్ ఎంప్టీ అనాలా, హాఫ్ ఫిల్డ్ అనాలా? అయితే మోటివేషనల్ స్పీకర్లు ఎదిగే వాళ్ళు ఏం చెప్తారు? హాఫ్ ఎంప్టీ అన్నప్పుడు మనం దాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తాం, హాఫ్ ఫిల్డ్ అన్నప్పుడు మనం తృప్తి పడిపోతాం అంటాడు. అది బయట లోకంలో వర్తిస్తుంది కానీ ఉన్నదాన్ని చూసుకొని తృప్తి పడటం అనేది ఉండదు వీడికి ఇంకా ఎప్పటికీ. ఎప్పుడు దాకా ఇంతైనా వెల్త్ ఉంటుంది కదా గ్లాస్కి. ఇప్పుడు వాడు అప్పుడు కూడా వెల్త్నే చూస్తున్న వాడు అవుతారు. అట్లాగే తృప్తి అనేది ప్రతి చిన్న ప్రవర్తనలో లోపల అనుభవించాలి. మనం ఏం చేస్తున్నాం? సాధన చేస్తున్నామా, సంసారంలో ఉన్నామా, ఏం బతుకుతున్నాం కాదు, సేవ చేస్తున్నామా, ఏదన్నా చేయగాక నువ్వు నీ ప్రవర్తన నీకు తృప్తినిస్తే నువ్వు ఎదుగుతున్నవాడు, లేదా ఎదుగుతున్నవాడు కాడు వాడు. ఇది ఎట్లా ఉంటుందంటే లోకంలో అల్పసంతోషులు అంటారు. వాళ్ళు అల్పసంతోషి ఎదగలేడు అంటారు.
కానీ అల్పసంతోషిలాగా ఉండి కర్తృత్వం లేకుండా ఉంటే ఎదుగుదల ఎంత బాగుంటుందో వాళ్ళకి అర్థం కాదు. అల్పసంతోషం అంటే ఇంకా వాడు ఇంకా ఇంకా ఏం చేయడు అని అంటారు. లోకంలో ఇట్లాగే చెప్తారు. ఇంకా ఎదగాలంటే ఇది సరిపోలేదు అని ఎదుగుతూనే ఉండాలట. అది దేనికి మెటీరియలిస్టిక్గా విషయాత్మకంగా ఆలోచించినప్పుడు. తనలో ఇప్పుడు ఇంటర్నల్ కంటెంట్మెంట్ ఇది లోపల సంతృప్తి గురించి మాట్లాడుతున్నాం మనం. బయట ఎదగటం గురించి మాట్లాడటం లేదు. బయట ఎదగకపోయి ఏమన్నా కదా అని విషయం, అది ప్రస్తావన కాదు. నీ లోపల ఏమిటి స్థితి, ఇది సంసారంలో ఎంత కూరుకుని ఉన్నాడో వాడికి వాడు కొలుచుకోగలగాలి. అందుకే ఇక్కడ మారోగ్ర భీకర మృగ ప్రవరార్తితస్య అన్నారు. మారోగ్ర అంటే మార, ఉగ్ర, భీకర అంటే అక్కడ మార శబ్దం ప్రాణత్యాగే అని చూపిస్తున్నారు. మన్మథుడితో పోల్చిన దానికి ప్రసిద్ధార్థం చూపిస్తున్నారు. కానీ ప్రాణత్యాగమట. కోరిక, మన్మథుడు అంటే కోరికను. కోరిక తనని ఏం చేస్తుంది, తన ఆధ్యాత్మిక ప్రాణాన్ని హరిస్తుంది. అది కోరిక కలిగింది అంటే తన స్వరూపాన్ని పక్కకు నెట్టాడని అర్థం. తన సంతృప్తి స్థానంలో కోరిక వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంది. ఇప్పుడు కోరిక ఎంత పూజనీయం అవుతుందంటే, ఒక సీఎం సీట్లో ఒక క్రూరుడు, చదువు లేనివాడు, మొద్దు శుంఠ ఎవడొచ్చినా వాడు సీఎంగానే చూడబడతాడు. అంతేనా? వాడు అర్హతతో మనకు పని లేదు, ఆ సీట్కి ఆ వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ కోరిక అనేది ఏ సీట్లో వచ్చి కూర్చుంది? తన సచ్చిదానందముల చేత సంతృప్తిగా తానుండే స్థానాన్ని ఆక్రమించింది కోరిక. అందుకే మనుషులు కోరికను విడిచిపెట్టలేరు. అది కూర్చున్న సీట్ అంత పవర్ఫుల్ కాబట్టి. స్వరూప కోరిక విషయ కోరిక అయింది ఇప్పుడు. అందుకు మనిషి కోరికను జయించటం అంత కష్టంగా ఉంటుంది వాడికి. ఎందుకంటే సీట్ పవర్ అది. ఆ సచ్చిదానంద స్మృతి అనే సీట్లో ఈ కోరిక వచ్చి కూర్చుంది. తనను తాను కోరవలసిన చోట, పరమాత్మను కోరవలసిన చోట విషయం కోరిక వచ్చి కూర్చుంది కాబట్టి ఉగ్రం అది. అదేం చేసింది? తన ఆధ్యాత్మిక ప్రాణాన్ని హింసించేసింది. అది వచ్చి కూర్చుంది. ఇప్పుడు వాడికేం తెలుసు? సీఎం ఎవరైనా సరే గౌరవిస్తాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. పాపం వాడు ఎంత వేలుముద్రగాడైనా సరే, అంతేనా? ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడు చదువుకున్న వాడే ఉంటాడు. అయినా సరే ఒక ఎడ్యుకేటెడ్ సీఎం అయినా, అన్ఎడ్యుకేటెడ్ ఇలిటరేట్ సీఎం వచ్చినా సరే సెల్యూట్ కొట్టాల్సిందే, వాడి మాట వినాల్సిందే లాగా ఉంటుంది. అట్లాగే మనిషి ఏమవుతాడు? ఇప్పుడు ఆ కోరికకు వశమైన వాడు తన సచ్చిదానంద స్మృతిని రక్షించుకోవటానికి ఉన్న వ్యవస్థనంతా కూడా కోరికను రక్షించుకోవడానికి పెట్టుకుంటాడు. తన స్వరూప స్థానాన్ని ఆక్రమించింది కాబట్టి. మారోగ్ర భీకర, ఇంకా మృగ ప్రవర అర్థితస్య. అర్థితం అంటే నలుపబడిందని అర్థం. అర్థహింసాయాం ధాతు. చివరికి మార, ఉగ్ర, భీకర, మృగ లక్షణం అది. మృగ లక్షణం ఏమిటి? మామూలుగా మృగం అయితేనేమో క్రూరత్వం, మృగానికి లక్షణం. కానీ ఇక్కడ ధాతు అర్థంతో తీసుకున్నప్పుడు అన్వేషణ. అన్వేషణ ఎట్లా ఉంటుందంటే, వెతుకుతున్నాడు మనిషి. దేన్ని? మనకు దీనిలో చూస్తే అన్వేషణ, మృగము, అన్వేషణ రెండు పదాలకు తగింది కస్తూరి మృగం కథ మనకు బాగా ఇక్కడ సూట్ అవుతుంది. బొట్టు పెట్టుకోవటం గురించి మనం పెట్టిన వీడియోలో అది మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అది వినని వాళ్ళు ఇది వింటారు కాబట్టి. మృగము, కస్తూరి అనే మృగం అంటే అక్కడ లేడీ. కస్తూరి అనే ఒక మృగం ఉంటుందట. దాని నాభిలో ఒక కాయ, కస్తూరి కాయ అని ఉంటుంది. దాంట్లోంచి సుగంధం వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన చూస్తుంది. చూసి బాగుంది వాసన అని అనుకుంటుంది. కానీ అది తన దగ్గర అంతా తనకు తెలియలే. ఊరంతా తిరుగుతుంది. ఇప్పుడు అడవంతా పరిగెత్తుతుంది. తిరిగి అన్వేషణ చేసి అది ఏమైంది, వచ్చి ఓ మూలకు అలసిపోయి పడుకుందట. పడుకొని తన పొట్టలో తన మూతిని పెట్టుకొని ముడుచుకొని పడుకుంటే అక్కడ నుండి వస్తుందని దానికి అప్పుడు అర్థమైంది. అంటే అదేదో ఉంది, ఆ వాసన సుగంధం తన దగ్గర ఉంది, బయట కాదు. అన్వేషణ చేసినంతసేపు తనకు ఆనందం దొరకదు. ఎందుకంటే ఆనందం తన దగ్గర ఉంది కాబట్టి. మనం విషయం మీద అన్వేషణ చేస్తున్నాం. దాన్ని విషయం మీద అన్వేషణ చేస్తే నువ్వు ఏ విషయం తీసుకున్నా నీకంటే బయటిది. కాబట్టి అది అప్పటిదాకా దొరకదు. అది ఆపేస్తేనే దొరుకుతుంది. తనలో తనకే ఉన్న ఆనందాన్ని బయట దేంట్లో వెతికినా చివరికి, ఈ మాట చెప్పకూడదు కానీ,
సాధనలో ఆనందమైనా సరే అది తనలోకి మునిగేదాకా పూర్ణం కాదు. ఎందుకంటే సాధనలో మననం చేస్తున్నాం, ఆనందంగా ఉంది. మననం ఎవరిది అని ఆలోచించలేదనుకోండి, మళ్ళీ శాస్త్రాన్ని అనుకుంటాడు వాడు. శాస్త్రాన్ని ఆనందిస్తున్నావా, నీ మననన్ని ఆనందిస్తున్నావా? శాస్త్రం ఆలంబన, విగ్రహం ఆలంబన, బోధ ఆలంబన. ఆనందం నీ మననము, నీవు ఎదగటము, నువ్వు అవగాహన చేసుకోవటం, నీ స్థానంలో ఉన్నాయి ఇవన్నీ. అవి ఆలంబనగా పెట్టుకున్నాం. తెలివిని పెంచుకోవటానికి పాఠం ఆలంబన. కానీ పెరిగే తెలివిని చూసుకోకపోతే పాఠంతోనే ఇరుక్కుంటాడు వాడు. నాకు పాఠాలు వచ్చినాయి అంటాడు. పాఠాలు వచ్చిన గర్వపడావు కానీ ఆనందించలేవు నువ్వు దాన్ని. తన అవగాహన శక్తిని చూసుకొని అక్కడ ఆనందిస్తే తప్ప మనిషి అద్వైతం. అది అద్వైతం అంటే ఇంకా తనలోనే ఉందంత, బయటగా ఏదీ లేదు. ఆలంబనతో నేర్చుకున్నా అది తనలోనే ఉంది అని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పటిదాకా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఇదట మారోగ్ర భీకర మృగ ప్రవర అర్థితస్య. అన్వేషణ అనేది దూరం చేస్తుంది తనను తాను. తర్వాత ఏమంటున్నారు, ప్రవరం అంట. ప్రవరం అంటే వరణే, వృయి వరణే. మళ్ళీ ఎప్పుడైతే అన్వేషణ చేస్తున్నాడో అప్పుడు కూడా వాడు ఒక పరిధి దాకా అన్వేషణ చేయగలడు. నిజంగా అన్వేషణ శబ్దానికి అర్థం ఏమిటి? ఈషణం. బయటి దాన్ని వదిలేసి తనను చూసుకోమని అర్థం. తనను కోరమని. అట్లా చేయనంతసేపు మళ్ళీ బయట చూస్తాడు. అటువంటి దాని యందు అర్థితస్య, చితికిపోతున్నాడు వీడు, హింసను అనుభవిస్తున్నాడు. అన్నిటికీ విశాలత్వం అంటే కేంద్రానికి చేరటం అని అర్థం. విశాలత్వం అంటే ఇట్లా స్ప్రెడ్ అవ్వటం అని అర్థం కాదు. కేంద్రానికి చేరుకుంటే అది విశాలత్వం. తానే కేంద్ర స్వరూపం. అప్పుడు వాడు ఎంత విశాలంగా ఆలోచిస్తాడో అప్పుడు తెలిసిపోతుంది మనిషికి. తృప్తి అందులోనే ఉంది మొత్తం అంతా. ఇక్కడ మనం ఎట్లా ఆలోచిస్తాము, ఒకవేళ బయటగానే ఆలోచిస్తే ఎంత బ్రాడ్ మైండెడ్ అయినా సరే ఎట్లా ఉంటుందంటే అందరికీ సేవ చేయాలంటాడు, అందరికీ అన్నదానం చేయాలి, అందరు సమానంగా మానవ సేవ మాధవ సేవ అన్నంత మాట మాట్లాడినప్పుడు కూడా మానవ సేవ మాధవ సేవ అని విషయాత్మకంగా చేస్తే, అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా లేనిది మనం అందరికీ పేదలకు సాధలకు దానాలు చేసి అది విశాల భావమే లోకానికి. చేసినప్పుడు కూడా మనం వాడిని విషయాత్మకంగా ఆదరిస్తున్నాం. వాడికి ఫెసిలిటీస్ ఇచ్చో, వాడికి లేనిది ఏది ఇచ్చో ఏదో ఒకటి చేస్తున్నాం. వాడి తృప్తి ఎంత ఉంటుంది? అంతవరకే ఉంటుంది. అది కాకుండా మనం అది చేస్తే తప్పని కాదు చెప్పటము, అది చేయటం కంటే ముఖ్యమైనది ఏది? వాడికి ఆ విషయం చేత తృప్తి కాదు, తృప్తి అనేది వేరే ఉంది అనేది పరిచయం చేస్తే ఎట్లా ఉంటుంది? వాడు ఎప్పటికీ తృప్తి పడతాడు. మనం ఇచ్చిన ఒక పూట తిండికో, ఒక పూట బట్టకో, ఒక పూట వసతికో, ఒక్కదానితోనే వాడు ఇది ఇస్తేనే వాడు దేవుడు అంటాడు. ఎవరైనా ఆర్తిలో ఉన్నవాడిని ఆదుకుంటే నువ్వు దేవుడు అయ్యా అంటాడు. ఈ చిన్నదానికి అఖండమైన తృప్తి వాడికి ఇవ్వగలిగితే. అందుకే ఆధ్యాత్మికంగా ఎదిగే జ్ఞానాన్ని పంచటం కంటే మాధవ సేవ ఇంకొకటి లేదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, వాడెవడో ఎదగాలని కాదు, వాడిని ఎదిగించేటప్పుడు మనం ఎదుగుతున్నాం ఆ భావంలో. ఉదాహరణకు మన దగ్గర మనం ఎవరికైనా ఏది పంచుతాం, మన దగ్గర చాలా ఎక్కువ ఏది ఉంటే అది పంచుతాం, అంతేనా? ఎక్కువైందే పంచుతాం కదా, కొంచెం ఉన్నది పంచం ఎవరమైనా. అంటే మనం ఎవరికి ఆ భావాన్ని ఇచ్చిన కొద్దీ ఆ భావం రెట్టింపు అవుతుంది మనకు. దీనికి ఒక ఉదాహరణ ఏం చెప్పుకుంటాము, విద్య. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా అని చెప్పినప్పుడు పిల్లలకు విద్య పంచిన కొద్దీ పెరిగేది, ఇంకేది లోకంలో పంచిన కొద్దీ పెరగదు. అన్నం పెట్టామనుకోండి, పెద్ద గుండిగా వండితే 100 మందికి సరిపోతుంది మహా అయితే, అంతేనా? అయిపోతుంది చివరికి. బట్టలు ఒక్కొక్కడికి పంచుకుంటూ పోతే అయిపోతాయి చివరికి. ఏది ఇచ్చినా అయిపోతుంది. విద్య ఇస్తే ఏమవుతుంది? ఎంతమందికి ఇచ్చామో అన్ని రేట్లు మన దగ్గర పెరిగింది. అది ఇది తరగకుండా పెరుగుతుంది, అన్ని రేట్లు పెరుగుతుంది. ఎట్లాగో విశాలత్వము తన జ్ఞానం అంటే తన గురించిన జ్ఞానము ఇచ్చిన కొద్దీ పెరుగుతుంది. అది తనలో ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకోసం చేస్తున్నాం. వాడెవడో అజ్ఞాని, వాడిని ఉద్ధరించటం లేదు మనం. వాడు అజ్ఞాని, నేను జ్ఞాని,
నేను చెప్తే వాడు ఉద్ధరింపబడతాడని కాదు అక్కడ. మన భావాల్లో మనం ఎంత నిశ్చయంగా మారతామో అది కావాలి మనకు. అప్పుడు తాను విశాలమైన దృష్టితో ఉన్నప్పుడు సృష్టి అంతా ఒకటే ఉంది. తనలో ఎంత విశాలత్వం ఉంటే సృష్టిలో అంత విశాలత్వం కనిపిస్తుంది. తనలో ఎంత ఇరికిపోయి పరిమితమైతే అంత ఇరుకులో వాడు బతుకుతాడు. ఇది ముర లక్షణం. దాన్ని హింసించాలి. చుట్టేసుకోవటం, పరిధి గీసుకోవటం మామూలుగా లోకంలో బ్రతికే పరిధిలో నడుస్తుంది. దేహ పరిధి నుండి మొదలు పెడితే ఇంటి ప్రహరీ గోడ దాకా, దేశ సరిహద్దు దాకా అన్ని హద్దులే. ఎక్కడ చూసినా హద్దుల కోసం పోట్లాట. నువ్వు నా దాంట్లోకి వచ్చావు, ఒక అడుగు పెరిగావు, పోట్లాడుకుంటూ కూర్చుంటాడు మనిషి. దేశ సరిహద్దుల్లో కూడా అదే ఉంది. చైనా వాడు కొంచెం ముందుకు వచ్చాడు, వెనక్కి వెళ్ళాడు, ఇంతే కదా గోల. ఎక్కడ దాకా వెళ్ళినా ఇంతే, హద్దు గీసుకున్నంతసేపు. ఆకాశానికి హద్దు ఎవరు గీయట్లేదు. ఆకాశం యొక్క విశాలత్వం ఎంత, సూక్ష్మత్వం ఎవరికి కనిపించదు కాబట్టి అది చక్కగా ఎవరు హద్దు గీయకుండా ఉంది. అట్లాగే తన స్వరూపం ఎంత సూక్ష్మత్వానికి ఎదుగుతుందో అంతవాడు విస్తారమవుతాడు. ఇప్పుడు ఇక్కడ శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు, అటువంటి పీడను అర్థితస్య, ఆ హింసను అనుభవిస్తున్న నాకు, హే మురారే, హే లక్ష్మీ నృసింహ, మమ కరావలంబం దేహి, నాకు చేయూతనియ్య నేను బయటపడటానికి అంటున్నారు. లక్ష్మీ నృసింహ అంశానికి ఏం చెప్పుకున్నాం, సృష్టి యొక్క దర్శన స్వరూపాన్ని ఏ నరరూపంలో ఇమిడ్చిందో ఆ నరరూపమే లక్ష్మీ నృసింహ అవతారం. నృసింహ అంటే నర లక్షణానికి అడ్డు వచ్చేదాన్ని హింసించే లక్షణం. దర్శన స్వరూపపు సూక్ష్మత్వానికి ఏది అడ్డం వస్తుందో దృశ్యం అడ్డం వస్తుంది. దర్శనానికి ఏది అడ్డం వస్తుంది, దృశ్యం. గబుక్కున వచ్చి కూర్చుంటుంది ఇది అని. అప్పుడు మనం దర్శనాన్ని వదిలేసి గబుక్కున దీని గురించి మాట్లాడటం మొదలు పెడతాం. ఇది ఇట్లా అది అట్లా అంటుంటాం. దర్శనం గురించి ఆలోచనే రాకుండా చేసేది దృశ్యం. దాన్ని హింసించేది లక్ష్మీ నృసింహ అంశం. ఇక్కడ ఇంకా ఏమంటున్నా, హే మురారే అంటున్నారు. ముర లక్షణమును హింసించి ప్రవర్తనకు తీసుకురాగలిగిందేదో అది మురారి లక్షణం. అందుకే కృష్ణుడికి అన్ని కేశవ అన్నప్పుడు కూడా ఒక రాక్షసుని చంపుడు, మధుసూదన అన్నప్పుడు ఒక రాక్షసుని చంపినవాడే, మురారి అన్నప్పుడు రాక్షసుని చంపినవాడే. అన్ని లక్షణాత్మక స్వరూపాల్లో ఒక రాక్షస ప్రవృత్తిని హింసించిన నామంతోనే ప్రసిద్ధి అయింది. అంటే అర్థం ఏమిటి అంటే సృష్టిలో అది నిరంతరంగా ఒక డిజైన్ అన్నమాట. ఒక రాక్షస ప్రవృత్తి అది హింసింపబడుతూ ఉండాలి ఎప్పటికీ. అది ఉన్నంతసేపు సృష్టి లీల నడుస్తుంది. రాక్షస ప్రవృత్తి లేకపోతే సృష్టికి లీలేముంది? ఒక్కడే ఉంటే ఏం ఆట ఆడుకుంటాడు? ఒక్కడే ఉంటే తనలో తాను ఆడుకుంటుంటాడు అంతే. ఇంకొకడు ఆడటము, దాన్ని హింసించడం, వీడు ఆడటం అనేది, ఒకడు ఓడిపోవటం అనేది ఉంటేనే గెలుపు ఉంటుంది. ఓడిపోయేవాడు లేకపోతే గెలిపేముంటుంది? అట్లాగే రాక్షస ప్రవృత్తి లేకపోతే సాధన లేదు, ఏం లేదు. ఉన్నది సచ్చిదానంద స్మృతి ఒక్కటే. అంటే మనం ఎంతసేపు దీనిలో ఉన్నామో తనలో తనకు ప్రవేశము జరగదు. అందుకు అంత సూక్ష్మ స్థాయిలో కూడా హే లక్ష్మీ నృసింహ మమ కరావలంబం దేహి, నాకు చేయూతనివ్వు అంటున్నారు. ఇది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ద్వైతంగా కనిపిస్తుంది ఈ పదం. ఎవరో లక్ష్మీ నరసింహస్వామిని ఈయన చేయూత అడుగుతున్నాడు, ఈయన ఎదగలేడా అన్న ఒక ద్వైత భావన వస్తుంది గబుక్కున చూస్తే. ద్వైత భావన కాదక్కడ. తన నిజస్వరూపాన్ని, తన ఎదిగే స్వరూపంలో ఉన్నవాడు గుర్తించి అడుగుతున్నాడు. గుర్తించకపోతే ఎట్లా అడుగుతాడు? ఇప్పుడు తనలో ఒక సమర్థత ఉంది, చేయలేకుండా ఉన్నాడు ఇప్పుడు పిల్లవాడు. తను చదువుకోగలడు, మనకందరికీ తెలుసు కదా, పిల్లవాడు చదువుకోగలడు. 5th క్లాస్లో ఉన్న పిల్లవాడు అంటే 5th క్లాస్ సిలబస్ కలగడనా? అంతే, అది ఫిక్సా కదా. ఇప్పుడు వాడేమనుకుంటాడు, వాడికి చాలా టఫ్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. అప్పుడు ఇలాంటి లెసన్స్ అని నాకు వద్దు, నేను 4th క్లాస్ చదువుకుంటానంటే మనం ఏమంటాం? లేదురా నువ్వు చదవగలవు అంటే ఆ సమర్థత నీలో ఉంది అని ఎదిగినవాడు గుర్తిస్తాడు. అక్కడ ఉన్నవాడు గుర్తించాడు, వాడికి చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకు ఇంత టఫ్ తెచ్చి నన్ను చేయమంటారు అని అనుకుంటాడు. కానీ అంతకంటే పైన ఉన్నవాడు ఏమనుకుంటాడు, ఇది చాలా సులభం, వాడి స్థాయికి తగింది. ఇప్పుడు లక్ష్మీ నరసింహ మమ కరావలంబం దేహి అని శంకరులు అంటున్నారంటే నేను ఎదుగుతా, నాకు చేయూతనివ్వు అంటే తన ఎదిగే స్వరూపం తనకు గుర్తింపులో ఉంటే అడుగుతాడు వాడు, లేకపోతే అడగడు.
అందుకే గురువుని మనం కూడా ఎప్పుడైనా ఆశ్రయించినప్పుడు, శరణొచ్చినప్పుడు మనం ఎదగటాన్ని కోరిన వాడే దగ్గర నిలిచి దాన్ని శిక్షణను గానీ, సవరణను గానీ ఓర్చుకునేవాడెవడు? నేను ఎదుగుతా అనుకున్నవాడు. లేకపోతే ఈయన అన్నీ ఏదో చెప్తుంటాడు, నేను చేయలేను అని చెప్తుంటాడని అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. అంతేనా? ఏమో చెప్తారు వీళ్ళు, మనం చేసేవి కాదు, పెట్టేది కాదు అంటాడు వాడు. అనుకొని వెళ్ళిపోతాడు. కానీ ఎవరు నిలుస్తాడు? కష్టంగా ఉన్నా సరే నా సమర్థత అక్కడ ఉంది కాబట్టే నన్ను ఎదుగుమంటున్నారు అని ఎవరు గుర్తిస్తాడో వాడే అక్కడ నిలుచుంటాడు. ఇప్పుడు ఇక్కడ ద్వైత రూపంలో చెప్పిన ఆ వాక్యం కూడా తన ఎదుగుదలను గుర్తించి సమర్థతను గుర్తించిన వాడే. ఒక మంచి పిల్లవాడు ఎట్లా ఉంటాడు? ఏదైనా పాఠం స్కూల్లో చెప్తే అర్థం కాలేదని ఇంటికి వచ్చి అడుగుతాడు అమ్మని. ఇంకొకడు ఎట్లా ఉంటాడు? వాడు వదిలేస్తాడు దాన్ని, అయిపోయింది అక్కడే, ఏమైందో కూడా చూసుకోడు వాడు. వాడు చెప్పాడు, అది అయ్యింది. ఎగ్జామ్లో వచ్చిన రోజు వదిలేసి వస్తాడు అంతే, సింపుల్గా. కానీ ఇంకొకడు ఎట్లా ఉంటాడు? ఇది నాకు అర్థం కాలేదు ఇవాళ, ఇది స్కూల్లో చెప్పారు, దీన్ని మళ్ళీ నాకు అర్థం చేయించు అని అడుగుతాడు. ఆ టీచర్నైనా మళ్ళీ అడుగుతాడు, లేకపోతే అమ్మనో అడుగుతాడు, ఎవరినో అడిగి తెలుసుకుంటాడు వాడు. ఇది చెప్పారు కానీ నాకు అర్థం కాలేదని. వీడు ఎప్పటికైనా సాధిస్తాడు దాన్ని. అడగని వాడు అంతే సంగతి. అట్లాగే ఇక్కడ శంకరులు చూపిస్తున్న దారి ఏమిటి మనకు? మనం ఎంత సంసారంలో పతనమై ఉన్నామని అనుకున్నప్పుడు కూడా నువ్వు బయటపడగలవు, మొదటి సూత్రం. ఆ బయటపడే సమర్థత నీలోనే ఉంది, రెండో సూత్రం. నువ్వు దాన్ని చైతన్యవంతం చేసుకో. ఆ సమర్థతను చైతన్యవంతం చేసుకుంటే అసమర్థత చచ్చిపోతుంది. అందుకే రాక్షసుణ్ణి ఎప్పుడైనా దైవీ లక్షణం రాక్షస ప్రవృత్తిని జయించిన కథలే ఉంటాయి ఎక్కడైనా. జయించని కథ ఎక్కడా ఉండదు. గనుక ఇక్కడ ఈ మారోగ్ర భీకర మృగ ప్రవరార్థితస్య సంసార ఘోర గహనే చరతః మమ. నేను ఎట్లా ఉన్నాను? సంసార ఘోర గహనమునందు తిరుగుతున్నాను. నా ప్రవర్తన ఎట్లా ఉంది? చరతః అంటే ప్రవర్తిస్తున్నానని. ఇంత దాంట్లో ఉండి హింసింపబడుతున్నప్పటికీ హే మురారే మమ కరావలంబం దేహి అంటున్నారు శంకరు. తర్వాత ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య. ఇందాక ప్రవరార్తితస్య అన్నట్లు ఇక్కడ ఆర్తస్య అంటున్నారు. ఎటువంటి ఆర్తిని పొందినవాడు? ఆర్తి అంటే దీనుడని ఉంది, కానీ ఆర్తి అంటే మనం మామూలుగా అర్థం చేసుకుంటే ఆర్తి, వాడికి ఆర్తి చాలా ఎక్కువ ఉంది అంటే అది ఎట్లాగైనా సాధించాలి, చేయాలి అనే ఒక గట్టి నిర్ణయం అనుకోండి ఆర్తి. ఈ ఆర్తిని తీర్చుకోవాలి, ఎట్లాగైనా దాన్ని తీర్చుకోవాలి, ఖచ్చితంగా దాన్ని తీర్చుకోవాలి. ఆర్తి అంటే అట్లా. వీడు ఇక్కడ ఎట్లాంటి ఆర్తి ఉందో, మత్సర నిదాఘ నిపీడితస్య ఆర్తస్య. మత్సరమట. మత్సరం అంటే ఏమిటి? తనకంటే గొప్పవాడిని ఎట్లయినా తొక్కేయాలనుకోవటం మత్సరం, మామూలుగా చూస్తే. అంతేనా? ముందు కామము, క్రోధము, లోభము, మదము, మత్సరం. కామ, క్రోధ, లోభ, మద, మోహము, మదము, మత్సరం. అది ఒక క్రమం. కామమేమో కోరిక. క్రోధం ఎప్పుడు వస్తుంది? కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది, తీరితే లోభం వస్తుంది. కామ, క్రోధ, లోభం. లోభం అంటే ఇంకా నాకే ఉండాలి, ఒకసారి పొందిన తర్వాత ఇంకెవడి దాంట్లో వేలు కూడా పెట్టొద్దు, పోకూడదు. లోభం. మోహం అంటే తనకే ఉండి అది పోకూడదనే భ్రాంతి, వ్యామోహం. వ్యామోహం అంటాం కదా మనము. వ్యామోహం అనేది విశేషణం చేర్చన్నాం, మోహానికి వ్యామోహం అన్నాం. మోహ, మదం, ఇంకా గర్వం వస్తుంది వాడికి. మత్సరం ఎప్పుడు వస్తుంది? దానికి అడ్డం వచ్చిన వాడిని ఏమైనా చేసి హింసించాలి. ఈ కాలం మనుషులు అట్లాగే ఉన్నారు, అడ్డం వస్తే తొక్కేయటం అంతే. అది మత్సరం అని మామూలు అర్థం మనకు మామూలుగా. ఇప్పుడు ఎట్లా ఉందట? మదం అంటే గర్వపడతాడు. లోభం, మోహం తర్వాత ఇంకా తనకే ఉంది అనే గర్వం, మదం వస్తుంది, తొక్కేయటం. మత్సరంలో మది హర్షక్లేపనయోహు ధాతువు చూపిస్తున్నారు. మామూలుగా అయితే ఇది మత్సరం. హర్షక్లేపనం అంటే ఏమిటంటే తనకుండాలనే, తనకున్న దాని మీద హర్షం. తనకుంటే ఉంది కదా, తనకు ఒక కన్ను పోయినా సరే వాడికి ఇంకో కన్ను పోవాలి. దీనికి ఒక కథ చెప్తారు. ఒకసారి ఇద్దరు
పక్క పక్కనే ఉండే ఇరుగు పొరుగు ఉండేవాళ్ళట. ఇరుగు పొరుగు ఉండేవాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఎప్పుడు పోటీతత్వం. మనం అనుకుంటాం కానీ మనకు ఎక్కువగా దగ్గర వాళ్ళ మీద మనకు పోటీ ఉంటుంది ఎప్పుడు. ఎవడో ఊరి మీద ఎవడో బాగుపడితే మనకేం పోటీ ఉండదు. లోకంలో అందరికంటే ఎక్కువ ఎట్లా ఉంటుంది, అన్నదమ్ములకు ఉంటుంది. ఉంటుందా లేదా? నిజానికేమో వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. వాడికి ఎక్కువ మార్కులు వస్తే వీడికో బెస్ట్ ఫ్రెండ్స్లో కూడా ఉంటుంది అది. పైకైతే స్నేహితులే, కానీ వీడికి ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ఈసారైనా సరే నాకు వాడికంటే ఎక్కువ వచ్చి తీరాలి, వచ్చి తీరాలి, వచ్చి తీరాలి. ఇప్పుడు మనకి ఎన్ని మార్కులు వచ్చిందో సంబంధం లేదు, వాడికంటే 2 మార్కులు ఎక్కువ రావాలి. అంటే పోటీతత్వం ఎట్లా ఉంటుంది, దగ్గరగా ఉన్న వాళ్ళే ఉంటుంది. అట్లా ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళే పోల్చుకుంటారు. వీడి ఇంట్లో ఇది ఉంది, మన ఇంట్లో అట్లా ఉంది. ఎలివేషన్ చూసుకుంటాడు వాడు, ఆ ఎలివేషన్ ఇట్లా ఉంది, ఎలివేషన్ అంతేనా? ఎవరైనా అంతే, అతి దగ్గరగా ఉన్నవాడితో పోటీ పడతాడు. కానీ ఏ పిఎం సీఎంతోనో మనమేం పోటీ పడతామో పడము. అట్లాగే పని మనుషులు ఉన్నారనుకోండి, పని మనుషులు పోటీ పడతారు. కానీ పని మనిషి ఇంటి మనిషితో పోటీ పడదు ఎప్పుడు. అంతే, ఇంటి మనిషితో పోలిక లేదు వాళ్ళకి, ఎందుకంటే చాలా దూరం కాబట్టి. అట్లాగే ఇద్దరు ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళకి పోటీతత్వం ఉండేదట. పోటీతత్వం ఉంటే ఒకడు బాగా దేవుణ్ణి కోరుకునేవాడట. దేవుడికి పూజ చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడికి ప్రత్యక్షమైతే ఇప్పుడు వీడికి ప్రత్యక్షమైతే వీడు ఏం కోరుకున్నాడు, పక్కవాడికి ఒక కన్ను పోవాలని కోరుకున్నాడట. పక్కవాడికి తర్వాత అయితే సరే, పక్కవాడికి ఒక కన్ను పోవాలని కోరుకున్నాడా? వీడికి ఒక కన్ను లేదు. అయితే వీడికి ఒక కన్ను లేదు కాబట్టి వాడికి కూడా ఒక కన్ను పోవాలని కోరుకున్నాడట వాడు. అప్పుడు సరే, వాడు కూడా పూజలు చేస్తే దేవుడు అక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దేవుడిని అడిగితే వాడు ఏం కోరుకున్నాడో దానికి డబుల్ కావాలి నాకు అన్నాడట. అప్పుడు వీడు 2 కళ్ళు పోయి కూర్చుని, అంటే తనకు పోయినా సరే కానీ పక్కవాడికి మాత్రం 2 కళ్ళు పోవాలి. అట్లా ఉంటుంది మత్సర గుణం. అది హర్షగ్లేపనం అన్నమాట. తనకే ఉండాలనే హర్షము, పక్కవాడికి ఉండొద్దనే గ్లేపనం. 2 వాడిని పీడిస్తుంటాయి. అట్లాగే మనిషి కూడా ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఎట్లా ఉంటాడంటే, సాధనలో ఎదుగుతూ ఉంటాడు, కానీ సంసారాన్ని విడిచిపెట్టాడు. ఒక పాదం సంసారంలోనే స్థిరం చేసుకొని సాధనలో ఎదగాలనుకుంటాడు. నిచ్చెన మీద ఎదగాలి, నిచ్చెన ఎందుకు, నడవటమైనా సరే ఒక పాదం ముందుకెళ్ళిన తర్వాత వెనక పాదం వదిలేయాల్సిందే. అది వదిలేస్తే తప్ప ముందుకు వెళ్ళాడు. ఇంకోటి, నేను ఒక అడుగు వేసాను కదా అని ఇంకో అడుగు వెళ్ళాలంటే అక్కడ ఆ అడుగుని తీయాల్సిందే. నిచ్చెనైనా సరే, పాదంలో ముందుకు వెళ్ళటమైనా. అట్లాగే ఆధ్యాత్మిక సాధకుడు కూడా సంసారాన్ని విడవకుండా సాధనలో ఎట్లా ఎదుగుతాడు? అప్పుడు ఎదగాలంటే అక్కడే ఇట్లా ఆడుకోవాలి. ట్రెడ్మిల్ మీద నడిచినట్టు ఉంటుంది. ట్రెడ్మిల్ మీద నడిస్తే నడుస్తూనే ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది వాడికి. ట్రెడ్మిల్ అంతే కదా, అక్కడే ఉన్న చోటే ఆడుకుంటూ ఉంటాడు, వాడు ఎక్కడికి వెళ్ళడు. 1 అడుగులు చూస్తే ఎన్నో అడుగులు వస్తుంది కదా, చూపిస్తుంది, రీడింగ్ చూపిస్తుంది, అడుగులు నడిచామని. మనం నడిచామో ఏమిటి, ఎక్కడికైనా వెళ్ళామో, అట్లా ఉంటుంది సాధకుడు కూడా చాలాసార్లు. ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేసిన వాడి గతి పడుతుంది, వాడికి ముందుకు ఎక్కడికి వెళ్ళాడు. అక్కడ మాత్రం కాళ్ళు నొప్పి పుడతాయి నడిచి. అందుకే ఈ మత్సరం అనే దాన్ని విషయాత్మకంగా ఎట్లా అర్థం చేసుకున్నామో, తన సాధన మీద తనకు మత్సరం కూడా ఉండకూడదు. అంటే ఎదుగుదలకు వదిలేయటం అనేది చాలా అవసరం. ముందుకు ఎదుగుతుంటే, ఇప్పుడు నదిలో ఎట్లా చెప్తారు, కొత్త నీరు వచ్చి పాత నీటిని నెట్టేస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి మనం ఎప్పుడైనా సరే. మన సంసారం వదిలిపోతుంది, నిజ సాధకుడు అదే వదిలిపోతుంది. కానీ చాలా అల్లల్లాడిపోతాడు వాడు, ఏదో అయిపోతున్నట్టు అనుకుంటాడు. అది తట్టుకునే శక్తి ఉండదు వాడికి. మళ్ళీ గబుక్కున భయపడిపోతారు చాలామంది. దీనికి కొంతమంది ఎట్లా చెప్తారంటే, ధ్యానం చేయమని కళ్ళు మూసుకోమని చెప్తే, ధ్యానం చేస్తుంటే కళ్ళు మూసుకోగానే నాకు భయం వేసిందని బయటకు వచ్చాను అంటాడు వాడు. ఏం కాలేదు, వాడు ప్రశాంతంగా కాబోతున్నాడు. ఆ ప్రశాంతతను వాడు భరించలేడు అన్నమాట. సంసార గోల అలవాటైన వాడు ప్రశాంతతను ఎప్పుడు భరించనే లేడు. మన హైదరాబాద్ మఠంలో వీడికి అట్లాగే అనిపిస్తుంది. ఆ హాల్లోకి ఎంట్రన్స్లోంచి వస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత గంభీరమైన ప్రశాంతత అది. ప్రజలు భయపడకపోతే ఏం చేస్తారు చెప్పండి. అదే ఒక 20 మంది అక్కడ కూర్చొని గోలగోలగా భజన చేస్తుంటే వారు భయపడరు. సందడి ఉంది కదా, వచ్చేస్తారు. అక్కడ ఎట్లా ఉంటుంది, ఒకరో ఇద్దరో పూజ చేసుకుంటుంటే వాళ్ళు ఎంతో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. వాడు వస్తాడు లోపలికి, చాలాసార్లు జరిగింది. వస్తాడు లోపలికి, రాగానే అటు ఇటు చూస్తుంటాడు. ఇట్లా చూసి అంత ప్రశాంతతను తట్టుకోలేక కూర్చోవడానికి కూడా చాలాసేపు ఆలోచించి వెనక్కి వెళ్ళిపోతాడు.
కొంతమంది అయితే ధ్యాన మందిరం దగ్గర ఆగిపోతారు. అది తెరవాలా వద్దా అని ఆగిపోతారు. ఎందుకంటే సందడి ఏం వినిపించదు వాడికి. అంత ప్రశాంతంగా ఉంటుంది. అట్లాగే మనిషికి కూడా తన లోపలికెళ్తే చాలా ప్రశాంత స్వరూపం అది. కళ్ళు మూసుకొని పట్టుకొని 15 నిమిషాలు ఉండమంటే వాడు ఉండలేడు. బయటికొచ్చేస్తానంటాడు. అది తన మీద తనకు మత్సరం. తన సంసారం వదిలిపోతుంటే తట్టుకోలేని తనం అది. అది కూడా చాలా అవసరం. అది కూడా అందుకే నిపీడితస్య. పీడితస్య నిపీడితస్య. పీడను పొందినవాడయ్యాడట వాడు. ఏం పదాలు వాడారు? నిఘాత, నిదాఘ, నిఘాత కాదు నిదాఘ, నిదాఘ అంట. దహ భస్మీకరణే ధాతువు చూపిస్తున్నారు. ఎట్లా ఉంటుంది వాడికి అది? ఆ ప్రశాంతత తన అనాత్మములను కాల్చేస్తుంది. ఓర్చుకోగలడా వీడు? ఎంత అసలు నిజంగా చెప్పాలంటే తనను తాను పొందాలంటే తనను తానే వదిలేయాలి. తనను ఇంతకాలం భౌతికంగా ఊహించుకున్న తన ఐడెంటిటీ స్వరూపం ఏది ఉందో దాన్ని తాను వదిలేస్తేనే తన నిజ స్వరూపాన్ని పొందుతాడు. అంటే హింస ఎవరికి జరుగుతుంది అక్కడ? తనకే జరుగుతుంది. దీనికి వీడు చాలా సంవత్సరాల క్రితము అక్షరధామంకి ఒక చోట వెళ్ళాడు. అక్కడ ఒక స్కల్ప్చర్ పెట్టారు, చాలా నచ్చింది అప్పుడు వాడి. ఒక పర్వతం లాంటి ఆకారము, దాని మీద సగం మనిషి బొమ్మ తననే తాను చెక్కుకుంటున్నాడు. చాలా బాగుంది అది. ఎందుకంటే ఇప్పుడు చెక్కుతుంది కూడా తననే, చెక్కుతుంది కూడా తానే. శిలా తానే, శిల్పి తానే, శిల్పం తానే. శిలగ తానే, శిల్పి ఎవరు మరి? తానే. వచ్చే శిల్పం ఎవరు? తానే. అంటే ఇప్పుడు తనని తాను చెక్కుకుంటుంటే ఎంత నొప్పిగా ఉంటుంది. అట్లా ఉంటుంది సాధన. అప్పుడు పీడను పొందకుండా ఉండాలంటే ఆలంబన కావాలి. అది లక్ష్మీ నరసింహ అవతారాన్ని అడుగుతున్నాడు. ఈ సంసార పీడ పోతుంటే భయం వేస్తోందట మనిషికి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, సాధకుడికి దానంతట అదే కోరికలు తగ్గుతాయి. ఎప్పుడైతే విచక్షణ వస్తుందో పూర్వమున్న కోరికలు ఉంటాయా? ఇంకా ఒకప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అప్పుడు అంత కోరిక టేస్టీగానే ఉండేది ఇది ఒకప్పుడు, ఈ పదార్థం ఇప్పుడు ఎందుకు లేదని. అదే పదార్థం ఇప్పుడు తింటే కూడా వాడికి అంత రుచి ఏమి రుచించదు. అది ఎందుకు లేదంటే కోరిక లేదు కాబట్టి. ఎవరికైనా ఏదైనా రుచిగా ఆస్వాదనగా ఎట్లా ఉంటుంది? ఎంత కోరిక ఉంటే అంత రుచి తెలుస్తుంది వాడికి. లేకపోతే మామూలుగా తింటాడు, ఉంది బాగానే ఉంది అంటాడు అంతే. ఒకప్పుడు భోగాలను అనుభవించినప్పుడున్న ఆ కోరిక ఈరోజు లేదు గనుక అవే వాడికి సంప్రాప్తించినప్పుడు కూడా వాడికి ఏదో అందులో ఏమున్నట్టు అనిపించదు, సారమేం లేదు అందులో, అట్లాగే అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడు నిలదొక్కుకోకపోతే భయం వేస్తుంది వాడికి. నాలో ఆస్వాదననే పోయిందా అనుకుంటాడు వాడు. మరి పోతుంది, ఎందుకంటే ప్రయారిటీస్ పోయినాయి కదా. ఆ రోజు అదే సుఖం భోగం అనిపించింది, ఈరోజు అది క్షణికం అనిపిస్తుంది, తుచ్చమైంది అనిపిస్తుంది. వాటి మీద సుఖం మీద మనకు రాదు. అలాంటి ఫీలింగ్ ఏం చేసినా రాదు ఆ సాధకుడికి. భయం వేస్తుంది కొంతమందికి. నేను ముందులాగా లేను అంటాడు. మరి ముందులాగా ఎట్లుంటావు? ఎదిగావు కదా. నేను ముందులాగా క్లాస్ తక్కువ క్లాస్లో లేను, అజ్ఞానిగా లేనంటే మరి జ్ఞాని అవుతావు కదా. ఫస్ట్ క్లాస్ నుండి సెకండ్ క్లాస్కి వెళ్తే సెకండ్ క్లాస్ జ్ఞాని అయ్యాడు కదా వాడు. అట్లా ఆ అజ్ఞానాన్ని వదిలేయటం కూడా తట్టుకోలేడు మనిషి. మళ్ళీ వెనక్కి జారే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. ఎదుగుతున్నప్పుడు సంసారం అంతా అల్లకల్లోలం అవుతుంది, మరి షేక్ అవుతుంది ఒక్కసారి, మళ్ళీ స్థిరమవుతుంది. అంతలోపల వీడికి భయం వేస్తుంది. భయం వేసి నాకు అసలు ఏమో అయిపోయింది అంటుంటాడు. వెనక్కి వెళ్ళిపోతాడు. ఏమో అయిపోయినా సరే అట్లాగే ముందుకెళ్తా అని నమ్మకం ఉన్నవాడు బయటపడతాడు దాని నుండి. ఇక్కడ ఆర్తి చూపిస్తున్నారు శంకరాచార్యుల వారు. తన యందు తనకే పీడ కలుగుతుంది. లేకపోతే లోకంలో నిన్న చూసాము, ప్రశాంతత ఎంతమందికి కావాలని అడిగితే ఎంతమంది అన్నారు? అందరు చేతులు ఎత్తారా? అందరు చెయ్యెత్తారు. ఎవరెవరికి ప్రశాంతత కావాలంటే అందరు చెయ్యెత్తారు. 5 నిమిషాలు సైలెన్స్ మెయింటైన్ చేస్తే 6వ నిమిషంలో ఏమనుకుంటారు? ఏమిటి ఇంకా ఆపరే, ఏం మాట్లాడకుండా ఇట్లా కూర్చోబెడితే అండి. అదే ప్రశాంతత అడిగారు కదా, ఇస్తానట్టు తీసుకుంటారు ఏమిటి? తీసుకోరు. ఆ పీడ అనుభవించిన వాడు ఏదేమన్నా కానీ కాక టైం చూసుకోడు, ఏం చూసుకోడు, ప్రశాంతత వస్తే కూర్చుంటాడు చక్కగా. అట్లా ఊరికే పైపై మాటలు, ముక్తి కావాలి, ప్రశాంతత కావాలి, పైపై మాటలు అవన్నీ. నిజంగా ఇస్తే తీసుకోరు వాళ్ళు. అదేమంత కష్టమైంది కాదు, వాళ్ళు ఊరికే అంటున్నారు కాబట్టి వాళ్ళకి రానే రాదు.
వదిలేస్తే ఎంతసేపు వదిలేయటానికి కష్టపడాలా, పట్టుకోవడానికి కష్టపడాలా? ఏదైనా వస్తువా పట్టుకున్నాం అనుకోండి, మన ప్రయాస పట్టుకోవడంలో ఉంటుందా, వదిలేయటంలో ఉంటుందా? అంతే. ఒక తేలికైన కాగితమైనా సరే ప్రయాస ఉంది దీంట్లో. ఎట్లా అంటే ఏం లేదు కదా. మరి పట్టుకోవడంలో ప్రయాస ఉంది, పట్టుకోవడంలో అశాంతి ఉంది, పట్టుకోవడంలోనే సంసారం ఉంది. వదిలేయటం ఏమైనా కష్టమైన పని ఏమిటి? నిజంగా కావాలనుకున్నవాడు వదిలేయడా? అంత సులభం అది. కానీ అట్లా కాదంటాడు. అన్నీ ఉండి స్వామివారి వ్యాఖ్యానం ఉంటుంది. అర్జునుడు అంటాడట, నా సంసారం అంతా నాకు అట్లాగే ఉండి మోక్షం వచ్చే దారేదైనా ఉంటే చూడు. నియమాలు ఏం ఆచరించకుండా, అన్నీ నేనేం మారకుండా అట్లా ఉండి కూడా మోక్షం వచ్చే దారేదైనా ఉంటే చూడు అని స్వామివారు వ్యంగ్యంగా ఎట్లా వ్యాఖ్యానం చేశారో అట్లాగే ఉంటారు ప్రజలందరూ. మాకు అట్లాగే ఉండాలి, ఏం మార్పు రావద్దు. అట్లాగే బంధువులు, అట్లాగే తిరగటాలు, అట్లాగే బట్టలు, అట్లాగే భోగాలు, అన్ని కోరికలు అట్లాగే ఉండి మోక్షం కూడా అట్లాగే వస్తుంది. అది పైకి ఎక్కితే పైన ఉంటాడు, కింద ఉంటే కింద ఉంటాడు. పైకి ఎక్కాలి, కింద ఉండాలంటే అసాధ్యం కదా. ఒక చోటే ఉంటాం, 2 చోట్ల ఉండవు. అట్లాగే ఎదిగేవాడు ఎదుగుతాడు, ఎదగాలనుకోని వాడు ఎదగడు. ఊరికే నేను ఎదుగుతానని నాటకం ఆడితే మాత్రం వాడు ఎదగడు, అట్లాగే ఉంటాడు. ఆ పీడనన్నా కనీసం అనుభవించాలి సాధకుడు. అరే నేను నా ఇల్యూషన్లో నేనే ఉన్నా, ఇప్పుడు ఎవరు ఏం చేయట్లేదు. వాడి భ్రాంతి వాడినే సతాయిస్తుంది. అక్కడ వాడినే ఇబ్బంది పెడుతుంది ఎవరు? వాడి భ్రాంతే. బయటపడాలనేది వాడి కోరికే, సంసారం ఉండాలనేది వాడి కోరికే. ఇప్పుడు నిజమేది వాడికి ఎట్లా అర్థమవుతోంది? ముక్తి కావాలని ఎందుకు అంటున్నాడు? నిజస్వరూపంలో జీవుడు ముక్తిని కోరుకునే దేహానికి వచ్చాడు. ఎవరైనా అందుకే వస్తారు. ముక్తి సాధనగా మానవ దేహం వచ్చింది కాబట్టి వాడికి ఆ కోరిక అట్లా ఉంటుంది డిఫాల్ట్ రచనలో. కానీ సంసారంలో కూరుకుపోయిన అజ్ఞానం ఏది ఉందో అది కూడా వాడికి బాగుంది, నా స్వరూపమైంది అది కూడా. కాబట్టి ఇప్పుడు అది కూడా ఉంది. ఇప్పుడు నిజం ఏది? అదే మనిషికి ముక్తి కావాలంటున్నాడు, వాడే నా సంసారం అట్లాగే ఉండాలంటున్నాడు. ఇప్పుడు ఏది సత్యం చెప్పండి, ఎట్లా తెలుసుకుంటాడు వాడు? వెయిటేజ్ ఎటు మొగ్గుతాడు, ఎటు మొగ్గితే అది వస్తుంది. జన్మాంతరంగా ఉన్న జీవుడి ఆర్తి గెలిచిందంటే వాడు సంసారం వదిలిపోతుంటే తట్టుకుంటాడు దాన్ని. లేకపోతే అంత బలం సరిపోయే అంత లోపలిది చైతన్యవంతం కాకపోతే, వాడికి సంస్కారం సరిపోనప్పుడు వాడు మళ్ళీ సంసారం వైపు మొగ్గు చూపుతాడు. కనీసం అది జరుగుతుంది నాకని తెలుసుకున్నవాడు ఇట్లా లక్ష్మీ నరసింహ మమ కరావలంబం దేహి, నాకు చేయుతనివ్వు అంటాడు. అంటే ఎట్లాగంటే నిలదొక్కుకోవటం అంటాం మనం దాన్ని. నిలదొక్కుకోవాలంటే ఎవరైనా చేతిని పట్టుకోవాలి. అంతేనా? సముద్రంలో స్వామివారికి చెప్తుంటారు ఎప్పుడు, సముద్ర తీరంలో నిలబడ్డాం, అలా వచ్చింది. అలా ఏం చేస్తుంది, నీరు అట్లా కాళ్ళ మీదకి వచ్చి మన కాళ్ళను కడిగేసి మన కాళ్ళ కింద ఇసుకను లాక్కొని పోతుంది. అప్పుడు మనం నిలదొక్కుకోవాల్సి వస్తుంది, ఇట్లా షేక్ అవుతాం. కొంచెం మామూలుగా అందరూ నిలదొక్కుంటారు, గట్టిగా ఆలోచిస్తే పక్కన ఎవరైనా ఉంటే చేయబట్టేసుకుంటాం. అది చేయూతని అడుగుతున్నా. నిలదొక్కుకోలేని స్థితిలో అడుగుతున్న చేయూత ఇది. ఇక్కడ శంకరాచార్యులు అడిగేది. తర్వాత 5వ శ్లోకానికి వెళ్తే అన్నీ అటువంటివే కాబట్టి 2 కలిపి చెప్పుకోవచ్చు. మొత్తం అంతా సంసార కథనే ఉంది, అంటే జారిపడే కథ. సంసార కూపం అతి ఘోరం అగాధమూలం సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య. ఇక్కడ ఏమంటున్నారు? సంసార కూపం అతి ఘోరం అగాధమూలం. సంసారం కూపం అట. కూపం అంటే బావి, కూపస్థ మండూకం అంటారు కదా. అదొక కూపం. ఎటువంటిది? సంసార కూపం అతి ఘోరం అగాధ మూలం. అగాధం అంటే చాలా లోతైనది, దాని మూలం ఎక్కడ ఉందో కూడా తెలియనంత లోతైనది, ఘోరమైనది, అంత కూపం. సంసారం అటువంటి కూపం అట. కూపంలో ఉన్నప్పుడు బయటికి రావడానికి మనకు ఏం కావాలి?
కూపస్థ మండూకం అంటారా? కూపస్థ మండూకం అంటే బావిలోని కప్ప. అది బయటికి రావడానికి ప్రయత్నం చేయదు, ఎందుకంటే తనకు బాగుంది కాబట్టి. అది ఫుల్లీ సాటిస్ఫైడ్ దాని కూపంతో. అందుకే అట్లాంటి సామాన్య మనుషులందరూ కూపంలో ఉన్న సంసారంలోనే ఉన్నట్టు మనకు అనిపించినా వాళ్ళు బయటికి రావడానికి ప్రయత్నం చేయరు. ఎవరు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తారు? బయటికి వచ్చే పాసిబిలిటీని తెలిసినవాడు ముందు. కప్పకు బయటికి వచ్చే బయట ప్రపంచం తెలియదు. అది ఒక కథ చెప్తారు కదా స్వామివారు. ఒక కప్ప ఉందట, ఏది బావిలో ఒక కప్ప ఉందట. ఆ కప్ప అక్కడ పెద్ద కప్ప, చాలా పెద్ద కప్ప, బాగుంది, అదంతా బాగానే ఉంది. అందులో ఆ బావిలోకి ఎప్పుడో పొరపాటున ఎవరిలో బకెట్లో వచ్చిందో ఎట్లా వచ్చిందో ఒక చేపపిల్ల వచ్చిందట. చేపపిల్ల రాగానే ఈ కప్ప అడిగిందట, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగితే, నేను సముద్రం నుండి వచ్చాను అన్నదట. సముద్రమా అంటే, సముద్రం అంటే ఎట్లా ఉంటుంది సముద్రం అంటే, చాలా పెద్దగా ఉంటుంది సముద్రం అన్నదట. అప్పుడు ఈ కప్ప ఏం చేసింది, అది ఉన్న చోటు నుండి ఒక అడుగు దూకిందట. ఇంత ఉంటుందా నీ సముద్రం అని అడిగిందట. లేదు లేదు చాలా పెద్దగా ఉంటుంది అన్నదట. ఇంక కొంచెం దూకిందట. ఇంత ఉంటుందా మీ సముద్రం అని అడిగితే, లేదు చాలా పెద్దగా ఉంటుందంటే, మహా అయితే ఏం చేస్తుంది, ఆ బావికి ఈ చివరి నుండి ఆ చివరికి దూకిందట. అది ఇంత పెద్దగా ఉంటుందంటే, లేదు చాలా పెద్దగా ఉంటుంది సముద్రం అంటే, ఈ కప్పకు అర్థం కాదు ఇంకా అంతకంటే, ఎందుకంటే ఈ కొలతనే దానికి అర్థమైంది కాబట్టి. అట్లాగే ఇప్పుడు ఆ కూపం నుంచి బయటికి రావాలనుకున్నది ఎవరు? ఒక విశాలత్వాన్ని చూసి తెలిసిందైతే ఆ చేప రావాలనుకుంటుంది బయటికి. ఎట్లా రావాలని అది ఆలోచిస్తుంది. కానీ తెలియని కప్ప ఏం చేస్తుంది, ఇంతే కదా అనుకుంటుంది. అట్లాగే పరిమిత భావంతో బ్రతికేవాడికి విశాలత్వం ఊహకు కూడా అందదు, వాడు బయటికి రాడు. ఇప్పుడు ఇక్కడేమంటున్నారు, సంసార కూపం అతి ఘోరం అంటున్నారు. అంటే తన ఉన్న స్థితి నుండి జారిపోయిన స్థితిని చూపిస్తుంది అది. కొత్తగా జారిపడిన స్థితి కానీ ఇదివరకే అందులో ఉన్నవాడు చెప్తున్న స్థితి కాదు. ఇప్పుడు శంకరుల ఉదంతంతో పోల్చి కూడా చిన్న జీవభావపు కల్పనయే శంకరులకు అంత పీడ కలిగించిందని చెప్పుకున్నాం. జస్ట్ ఒక లవలేశమైన తన అద్వైత స్థితి నుండి ద్వైతానికి వచ్చిన వాడైతే అంత బాధ కల్పిస్తుంది. కనుక అక్కడ చెప్తున్నారు శంకరులు. ఇది ఎట్లా చెప్తున్నారు, తన ఉన్నత స్థానం తనకు ఎరుకలో ఉండి ఇప్పుడు ఈ సంసార ఘోరం కూపం అతి ఘోరం అంటున్నారు. అగాధం. అగాధం అంటే పూడ్చలేనిది, లాంటిది, ఫుల్ఫిల్ చేయలేనిది. ఏది ఫుల్ఫిల్ చేయలేనిది మనిషికి? దేన్నైనా తీర్చొచ్చట. ఆనందం అంటే తృప్తి కలిగించలేనిది ఆనందం విషయంలో మనం కలిగించలేము. దానికి ఏం చెప్తారు, కోరికను తీర్చలేమట. నజాతు కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయయేవ అభివర్తతే. మామూలుగా మనుషులు కోరిక కలిగితే ఎందుకు తింటారు అంటే, ఒక్కసారికి తినేస్తే దానికి తృప్తి కలుగుతుంది అనుకుంటారు. కానీ అది అట్లా కాదు, రివర్స్లో పనిచేస్తుంది. అగ్నిలో ఆజ్యం వేసిన కొద్దీ ఎట్లాగైతే అగ్ని ఇంకా ఇంకా రెచ్చిపోతుందో, హవిషా కృష్ణవర్త్మేవ భూయయేవ అభివర్తతే. ఇంకా నెయ్యేసిన కొద్దీ ఇంకా ఇంకా అది ఎగుస్తుందట. ఒక్క కోరిక తీరిస్తే అది ఇంకా ఇంకా పుట్టిస్తూనే ఉంటుంది అది. అంతే. దాన్ని ఆపాలంటే ఒక్కటే, అగ్నిలో ఆజ్యం నెయ్యి వేయకుండా నీళ్లు పోయాలి, అంతే. అది అర్థం కాదు మనుషులకు. ఈ ఒక్కసారికి అని సాధకులకు కూడా చేత కాదు అది. సాధకులు కూడా సర్లే ఈ ఒక్కసారికే కదా అంటాడు. వాడు కూరుకుపోతుంటాడు దాంట్లో. అది అగాధం. ఇంకా ఇంకా లోపలికి కూరుకుంటాడు కానీ బయటికి రావట్లేదు వాడు. అది ఎట్లా ఉంటుందంటే, బలీయమైన కోరిక ఉంటే ఒక్కసారి తీర్చుకుంటేనే కానీ అది తృప్తి పడదు అనిపిస్తుంటుంది మనిషికి. అంటే నోట్లో వేసేసుకోవడం అంతే. అంటే మామూలుగా తినటం గురించి ఎందుకు, ఏది కోరికైనా అంతే. అంత బలీయంగా ఉన్నప్పుడు ఇంకా అది ఆగదు అనిపిస్తుంది. అప్పుడు ఆపు నువ్వు, ఇంకా నిన్నేమనదు అది. మళ్ళీ నీకు పుట్టదా కోరిక. ఏ క్షణానైతే మనకి ఒక్కసారి ఇంకా తీర్చుకోకపోతే సంతృప్తి కలిగేటట్టు లేదనిపిస్తుందో, ఆ క్షణాన్ని ఆపితే అదే ఇంకా ఇంకా మళ్ళీ రాదా కోరిక. దానికి ధైర్యం ఉండదు నీ దగ్గరికి రావడానికి.
వీడి దగ్గర నా లీలలేం పనిచేయవు అనుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. అట్లా ఇప్పుడు ఏమంటే కూపం, అగాధం అంటే అటువంటిది, తీర్చలేనిది అది, దాన్ని దాటలేనిది లాగా ఉంటుంది, అటువంటిదట. ఇంకేమంటున్నారు, దుఃఖ శతసర్ప సమాకులస్య సంప్రాప్య. శతసర్ప సమాకులస్య, శతసర్పం అంటే వందల కొలది దుఃఖములనడి పాముల చేత కలత పెట్టబడిన వాడును దీనస్య. పాముల చేత కరవబడితే ఎంత పీడ అనుభవిస్తుందో మనకు పెద్దగా తెలియదు, కానీ ఊహించుకోవాలంతే. దాని అర్థం ఏమిటంటే, పాము చేత కరవబడినప్పుడు పీడ ఎట్లా ఉంటుంది, విషం ప్రవేశిస్తుంది దేహంలోకి. విషము దేహమంతా వ్యాపిస్తుంది. ఎట్లా వ్యాపిస్తుంది? రక్తంలో వ్యాపిస్తుంది. రక్తంలో కలిసిన విషం వ్యాపిస్తుంది. విషం వ్యాపించటం లేదు, వ్యాపించిన రక్తం చేత విషం వ్యాపిస్తుంది. ఇప్పుడు విషము దేనివల్ల వ్యాపిస్తుంది? రక్తం సర్క్యులేట్ అవుతుంది కాబట్టి దానివల్ల వ్యాపిస్తుంది. అట్లాగే తన సచ్చిదానంద స్మృతి అనేది తనకు ఎల్లప్పుడూ అంతటా సర్క్యులేట్ అయ్యి బ్లడ్ ఎట్లాగైతే దేహంలో రక్తం ప్రతి అవయవమునకు అంగమునకు చేరి ఉంటుందో అట్లా తన సచ్చిదానంద స్మృతి అంతటా పరుచుకొని ఉంది అది తనకు. అట్లా ఉండగా ఒక అనాత్మ ఆలోచన ప్రవేశించిందంటే విషం అది. ఒక్క పాము కాటుకే విషం అట్లా ఉంటే ఇక్కడ ఏమంటున్నారు, శతసర్ప సమాకులస్య, వందల కొలది సర్పాలతోని వాటి సమూహం చేత పీడింపబడితే ఎట్లా దుఃఖం ఉంటుందో అట్లాంటి సంసార బాధను అనుభవిస్తున్నారట. అంటే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మన వాళ్ళు గంగా నదిని పొల్యూట్ చేస్తున్నారు చూసారా, స్వామివారు కుప్మానం చెప్తారు. పూర్వం ఎప్పుడో కాశీకి వెళ్ళినప్పుడు ఇటువైపు అంతా కాశీకి అదేమిటి నది ఒడ్డునంతా పెంటనే ఉంటుందట, అందరు పెంట, అక్కడే కూర్చోవటం అక్కడే కడుక్కోవటం. సరే చండాలంగా ఉంది ఇక్కడ అనుకొని అటువైపు ఒక ఒడ్డు కనిపిస్తూ ఉంటుంది, అటువైపు వెళ్ళి చేద్దామంటే అక్కడ నావ తీసుకొని వెళ్ళిపోతే అటువైపు వెళ్ళి స్నానం చేద్దాం, అక్కడ కూడా అదే ఉందట. అంటే ఎక్కడ చూసినా అదే ఉంది, అంటే అంతా చుట్టబడి. అట్లాగే ఒక పాము విషమే అది లోపలికి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క అంగాన్ని కూడా అది డీయాక్టివేట్ చేసినట్టు అన్ని అంగాలను అది వ్యాపించి పాడు చేస్తూ ఉంటే, అటువంటి వందల కొలది అయితే, శతం అంటే శత్లు శాతనే ధాతు, హింస శాతనం అంటే హింసిస్తూ ఉన్నాయి ఇట్లా సర్పాలు మనను. ఎందుకు? ఏ ఇంద్రియం ప్రవర్తించినా కోరిక సంసారం, ఇదే సరిపోతుంది. ప్రతిదీ ఎక్కడ నిగ్రహించడానికి అవకాశం లేకుండా తయారైంది వీడి ప్రవర్తన. ఒక్క దాంట్లో కాదట, వీడు అన్ని ఇంద్రియాల్లో బలహీనమై కూర్చున్నాడు. ఒక్క ఇంద్రియం అంటే సరే వాడికి ఎట్లాగో బయటపడే ఉపాయం తెలుసుకుంటాడు, బయటపడతాడు. ప్రతి ప్రవర్తనలో జారిపోతూనే ఉండే, ఏది చూసినా పరిగెత్తుతుండే మనసు. ఆ మనసును ఎట్లా ఆపేది ఇప్పుడు? అన్ని ఇంద్రియాలను నడిపించి అది పరిగెత్తిస్తుంది ఒకసారి అన్నీ. అందుకే అతి భోగ విలాసాల మీద ఆర్తి ఉన్న వాళ్ళ జీవితం ఎప్పుడైనా చూస్తే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, దగ్గరగా చూస్తుంటే, పోల్చుకోవడానికి చూస్తే అహర్నిశలు వాడికి వెళ్తి తెలుస్తుంటుంది అన్ని అనుభవించుకుంటూ. కోరిక, ఈర్ష్య, అసూయ నిండిపోయి ఉంటారు భోగాల్లో ఉన్నవాళ్ళు. వీడికి ఒకసారి ఎప్పుడో అంటే ఇప్పుడుగా చాలా సంవత్సరాల క్రితము ఒక బాగా ధనవంతుల ఇళ్లలో పిల్లవాడు పుట్టిన అది ఆ సందర్భం అన్నమాట. ఆ పిల్లవాడిని చూస్తే చాలా జాలేసింది వీడికి. ఎందుకురా ఈ ఇంట్లో పుట్టావు అనుకున్నాడు మనసులో వీడు. ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే భోగాలు అనుభవించటానికి ఇంటర్నల్ కాంపిటీషన్తో బ్రతుకుతూ ఒకరి మీద ఒకరు వాళ్ళని హింసించుకుంటున్నారని కూడా తెలియనట్టు వీడి దర్శనం అది. వాళ్ళు అట్లా లేరు, వాళ్ళు ఉన్నారని వాళ్ళకి తెలియదు. అట్లా అంత పిచ్చి వ్యామోహం భోగాల మీద, తిండి, బట్టలు, నగలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ ఏదో వదిలిపెట్టకుండా అన్నీ అవి కావాలి ఇవి కావాలి అవి కావాలి 24 గంటలు ఇదేలాగా వాళ్ళ చిత్తం ఉండే మనుషులని వీడికి అర్థమయ్యి, ఆ ఇంట్లో పుట్టిన పిల్లవాడు ఎట్లా ఉంటాడు చెప్పండి? పాపం కదా వాడు. అందరు ఏమనుకుంటారు, అక్కడ పుడితే చాలా భోగాలు, వీడు ఇంత అదృష్టవంతుడు వీళ్ళ ఇంట్లో పుట్టారు అనుకుంటాడు. మానవ జన్మ వచ్చి కూడా ఇక్కడ పుట్టినందుకు వీడికి జాలేసింది వాడి మీద.
అంటే ఆ జీవుడికి అక్కడే మ్యాచ్ అవుతుంది కాబట్టి పుట్టుంటాడు గానీ, అట్లా అన్ని రకాల కోరికల చేత పీడింపబడుతుంటాడు మనిషి. స్వరూపాన్ని నిలుపుకునే అంశం అసలు వాడికి దరదాపుల్లో కనిపించదు. అది శతసర్ప సమాకులస్య దుఃఖం సంప్రాప్య పొందున్నాడట. అట్లా ప్రాప్య సంప్రాప్య అటువంటి దుఃఖాన్ని పొంది ఉన్న దీనుడట వీడు. ఇంత గుర్తుపడితే బాగానే ఉండేది. మానసికార్చన శ్లోకాలలో ఒక శ్లోకం ఉంటుంది. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. వీడికి మొట్టమొదట్లో ఈ మానసికార్చన పరిచయం అయినప్పుడు అట్లా ఎట్లా పోతాయి ఇవన్నీ, మాతా నాస్తి అంటే ఎట్లా, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి, అవుతాయా ఇవి ఎప్పుడైనా అని అనుకునేవాడు వీడు ఊహ మాత్రాన్ని. అవుతాయని వీడికి ఇప్పుడు అర్థమైంది. కానీ అంటే ఇన్ని ఉండి వీటి నుండి దీనత్వము అక్కడ పోవాలి ఇవన్నీ. ఇది సంసారం తెలుస్తుంది మనకు. ఇంకొక శ్లోకం కూడా ఉంటుంది దీంట్లోనే మానసికార్చనలో. కృష్ణ కృష్ణుని ప్రార్థిస్తాడు, నా సంసారాన్ని సమూలంగా నాశనం చేయని. అది అర్థం తెలిస్తే అందరు చదువుతారా అనుకునేవాడు వీడు. తెలియకపోతే చదువుతుంటారు కానీ తెలిస్తే మాత్రం భయపడతారేమో అని. అంటే అన్నిటినీ ఇటువంటి ఏవేవి బంధాలు ఉన్నాయో అవన్నీ కూడా సమూలంగా నాశనం చేయని అర్థం వస్తుంది. అది ఇప్పుడు వీడికి గుర్తు రావట్లేదు కానీ చాలా ఇష్టం ఉండేది వీడికి. ఆ మానసికార్చన శ్లోకాలన్నీ కూడా అట్లా చాలా బాగుంటాయి. అట్లా అన్నీ పోవాలని ఆర్తి గనక నీకుంటే, దీనత్వం గనక నీకు వస్తే తప్పకుండా పోతాయి. ఎన్నన్నా ఉండనిగాక, ఎన్ని బంధాలన్నా ఉండనిగాక, మాత పిత బంధువు సహోదర అర్థం గృహం అన్నీ. కానీ అవి బంధం అని తెలియలేదే అందరికీ. తెలిస్తే మాత్రం పోతుంది. బంధం అని తెలుసుకున్నవాడు తత్క్షణాన బంధముక్తుడవుతాడు. అందరికి ఎందుకు వదలటం లేదంటే అది బంధం అని ఇంకా మనకు స్పష్టత రాలేదు. సహజం అనుకుంటున్నాడు. లోకంలో సంసారం సహజమే కదా అందరికి. అదే సహజమే అనుకుంటాడు కాబట్టి వదలదు. మరి అది బంధం అని తెలిస్తే వదిలిపోతుంది. బంధం అని ఏదో శాస్త్రం చెప్తే అనడం వేరు, శాస్త్రం గురువు చెప్తే బంధం అనటం వేరు, తనకు బంధంగా అనిపించటం వేరు. తనకు బంధంగా అనిపిస్తే తప్పకుండా పోతుంది. జీవభావం తనకు బంధంగా అనిపిస్తే తప్పకుండా పోతుంది. కానీ శాస్త్రం చెప్తే నమ్మితే ఎట్లా ఉంటుంది? పరోక్ష జ్ఞానంగా ఉంటుంది. కొన్నాళ్ళకు అవుతుంది, కాదని కాదు. గురువు వాక్యం మీద నమ్మకం పెట్టుకుంటే తనకిప్పుడు ఆ బంధం బాధ తెలియకపోయినా నెమ్మదిగా వినగా అర్థమవుతుంది. పోల్చుకుంటూ ఉంటాడు. పోల్చుకొని నెమ్మదిగా అర్థమవుతుంది. కానీ ఆ దీనత్వం తనకే ఇదివరకే ఉండే ఆర్తి ఉంటే, సంసారం వదిలిపోవాలనే ఆర్తి తనకు ఉంటే మాత్రం తప్పకుండా వదిలిపోతుంది. ఆ దీనత్వం ఇక్కడ చూపిస్తున్నారు శంకరాచార్యులు. తనకు తానేం చెప్పుకుంటున్నారు? సంప్రాప్య. ఎటువంటి దేన్ని పొంది ఉన్నాడట? దుఃఖాన్ని పొంది ఉన్నారు. ఎటువంటి దుఃఖాన్ని పొంది ఉన్నారు? శతసర్ప సమాకులస్య దుఃఖం సంప్రాప్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య. నీ కృపచేత శరణాగతున్నైన నన్ను హే లక్ష్మీ నృసింహ మమ కరావలంబం దేహి అంటున్నారు. శరణాగతున్నైన నన్ను నీ కృపచేత కాపాడు. ఈ పదం మనకు మామూలుగా ఈ వాక్యం అర్థమవుతుంది కదా. శరణాగతుడు అంటే నిన్ను ఆశ్రయించిన వాడను, నీ కృపచేత అంటే దయచేత. ఇది మనకు అర్థమయ్యేది. కానీ అక్కడ అది కాదు అర్థం. శరణాగతస్య అంటే ఏమంటున్నాడంటే నన్ను హింసించుమని కోరి వెళ్తున్నాడు. నా జీవభావాన్ని, నా అహంకార భావాన్ని హింసించుమని కోరి శరణాగతి పొందుతాడు. అది శరణం అంటే. శ్రూహింసాయం ధాతు. కోరిపోతున్నాడు, నన్ను హింసించుమని కోరిపోతున్నాడు. గురువు దగ్గరికి వెళ్తే నన్ను సవరించుమని కోరిపోవాలి, నన్ను సరిచేయమని కోరిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో చెప్తారులే వినేసి వద్దాం అనుకున్నవాడు సవరణ వినగానే వెనక్కి పారిపోయి వస్తాడు వాడు. అంతేనా? అట్లా కోరిపోయి కృపయ అంటే నీ కృపచేత. కృపచేత అంటే మనం ఏమనుకుంటాం? దయచేత అనుకుంటాం. ఆయన దయ ఉంటే మనం బాగుపడటం కాదు. కృప అంటే కృపు సామర్థ్యే ధాతు. కృపయా అంటే సామర్థ్యము చేత.
ఇప్పుడు నన్ను నువ్వు రక్షించాలి. నేను నిన్ను శరణు పొందాను. నువ్వు నన్ను రక్షించాలి. దేని చేత భగవంతుడు రక్షిస్తాడు? మ్యాజిక్ చేస్తాడేమిటి? సక్కుబాయి సంసారంలో చాలా కష్టాలు పడుతుంటే చరిత్ర అయితే మనకి చాలా బాగుంటుంది. ఏం చేస్తాడు స్వామి? పిండి రుబ్బమని వాళ్ళ అత్తగారు, ఆ పిండి ఇసురుమని వాళ్ళ అత్తగారు చాలా మూటలు ఇచ్చేసి వెళ్ళిపోతుంది, రాత్రి లోపల ఇవన్నీ అయిపోవాలని. పాపం ఆమె ఆర్తితో పాటలు పాడుకుంటూ ఇసురుకుంటూ పడిపోతుంది. పడిపోతే స్వామి వచ్చి పిండి అంతా ఇసిరి పెట్టాడు. ఇప్పుడు కృష్ణుడు దయ చేత సక్కుబాయికి పిండి ఇసిరి పెట్టాడు కాబట్టి మనకు కూడా అట్లాగే ఏదో వస్తుందని అనుకుంటాం ఇట్లాంటి కథలు విని. కానీ ఆ రోజు కథలో ఏం జరుగుంటుందంటే, పిక్చరైజ్ చేయడం పక్కన పెడితే ఏం జరుగుతుంది? తను గనక నిజంగానే విసిరి ఉంటుంది సక్కుబాయి. స్వామి సక్కుబాయిని పడేసి మళ్ళీ ఆయన వచ్చి కూర్చొని విసిరే అవసరం లేదు. సక్కుబాయి లోపల ఉన్న శక్తి చైతన్యవంతం అయితే అదే కదా, ఆ సక్కుబాయే ఆ సమర్థత చేత విసిరేసి ఉండాలి. అట్లా జరుగుంటుంది. అది కూడా మ్యాజిక్ కదా ప్రజలకు. ఒక సామాన్యుడు ఏదైతే చేయలేనిదో అది చేయగలిగారంటే అది దాని లోపల ఏదో అతీత శక్తి ఉంటే కానీ చేయలేడనేదే కదా సత్యం. అది దాన్ని ఇట్లా మనకు పిక్చర్ చూపిస్తారు. మనమేమో ఇట్లా చూడలేదు కదా. మనకు అది చాలా బాగుంటుంది. ఎందుకంటే అందులో సక్కుబాయి చేత రుబ్బించలేదు, విసిరించలేదు, స్వామి వచ్చి విసిరాడు కాబట్టి. మనకు కూడా మన కష్టాలంటే మన చేత చేయిస్తాడు అనుకోరు, అనుకోకుండా వచ్చి చేసిపోతాడేమో అనుకుంటారు. అట్లా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అట్లా ఊహించుకోవటానికి సౌకర్యంగా ఉంటుంది, అందరికీ సుఖంగా ఉంటుంది. అదే మనం చెప్పామనుకోండి, అసమర్థత నీకు ఇస్తాడు, నీ చేత జయిస్తాడు. తేషామేవ అనుకంపార్థం చెప్పండి. అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. ఎవరైతే సతతయుక్తానాం తేషాం, అక్కడ తేషాం అంటే ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరించి ఆరాధిస్తాడో, నా సమర్థతను కోరి వాడు ప్రయత్నం చేస్తుంటాడో, వాడి చేత దయచేత వాడి చేత జయిస్తానన్నాడు స్వామి. ఆ వాడి చేత చేయిస్తాడు. నాశయామి అన్న పదం అర్థం కాలేదు అనుకోండి, నేనే చేస్తాను అనుకుంటాడు వాడు. స్వామి నాశనం చేస్తాను అన్నాడు అని అనుకుంటాడు. నా అజ్ఞానాన్ని స్వామి అని తీసాడు, నీ చేత తీయించేటట్టు చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే నీకు సద్బుద్ధినిచ్చి నీ చేత నీ ఒళ్ళొంచి సాధన చేయిస్తాడంతే. నువ్వు నయానా భయానా వినకపోతే సమర్థత స్వామే ఇస్తాడు. నువ్వు ప్రీతిపూర్వకంగా శరణు పొందితే సమర్థత స్వామి ఇచ్చి ఎట్లయితే మనకు స్వామి ఇచ్చిన తర్వాత మనకు వచ్చిందే కదా, కష్టమేముంది అందులో, భయపడకుండా ఉంటే సరిపోతుంది. కానీ అట్లా ఊహించుకోరు ప్రజలు. అట్లా ఎప్పుడైనా స్వామి గురువు వల్లనే అయింది, పరమాత్మ వల్లనే అయిందంటే కొంచెం అది బాగుంటుంది, చెప్పుకుంటే తప్పేం కాదు. కానీ అది వాళ్ళ వల్ల మ్యాజిక్ లాగే ఏం కాదు, నీ వల్లనే అవుతుంది. నీ లోపలి సమర్థత, కృప అంటే సామర్థ్యం, ఆ సామర్థ్యమును ఇస్తుంది. ఎందుకంటే మానవ జన్మ సమర్థత ఎంత అంటే అన్లిమిటెడ్, అపరిమితం. అది సచ్చిదానంద స్మృతి యొక్క విలాసం ఎంత అపరిమితమో సృష్టిలో, ఆ సచ్చిదానంద స్మృతిని సంపూర్ణంగా నిలపగలిగిన యోని మానవ దేహం. అందుకే ఒక వివేకానందుని చూపించినప్పుడు వివేకానందుడు ఒక పుస్తకాన్ని చదివితే స్కాన్ చేసినట్టు చదివేవాడట. ఇప్పుడు మనకు ఈ స్కానర్లు వచ్చినాయి చూసారా, ఇట్లాంటి స్కాన్ అయిపోతుంది. అట్లాగే ఆయన హ్యూమన్ బ్రెయిన్ ఉండేది ఆయనది. అపరిమితం కదా అది. ఆ పాసిబిలిటీ ప్రతి బ్రెయిన్కి ఉంటుంది. అంటే మానవ దేహ రచన అంత గొప్ప విశిష్టత. ఒకరిలో ఏదో ఒక గొప్ప వ్యక్తిలో మనకు ఒక క్వాలిటీ కనిపించింది మనిషిలో అంటే అది అందరిలో ఉంది ఆ రచన, గ్యారెంటీ. యాక్టివేట్ చేసుకుంటే అది యాక్టివేట్ అవుతుంది. ఎంతెంతగా చేసుకున్న వాళ్ళకి అంతంత అవుతూ ఉంటుంది. అది అవసరం లేదా తర్వాత వేరే విషయం. కానీ ఒక మనిషి ఒక సామాన్య స్థితి నుండి, మనకు ఇది వాల్మీకి కథలో బాగా కనిపిస్తుంది. ఒక బోయవాడి కథ ఎట్లా చూపించింది, ఒక బోయవాడు అజ్ఞాని, అక్షరజ్ఞానం లేని కసాయివాడి స్థితి నుండి రామాయణం రాసే వాల్మీకి చూపించిందంటే అంత పాసిబిలిటీ ఉంది ఎదగటానికి అని అర్థం. అందరూ కాగలరు, అందరూ బోయవాడి స్థితిలోనే అజ్ఞాన స్థితి అనుకుంటే అందరూ వాల్మీకి స్థాయికి ఎదగగలరు. దానికి ఏం చూపించింది? తపస్సు. మార్గమేమి? తపస్సు చేత మానవ దేహం యొక్క రచన, మానవ జన్మ యొక్క విశిష్టత అంత గొప్పది. అంటే పూర్ణ సచ్చిదానంద స్వరూపం అయిపోగలిగే అంత సమర్థత మనకుంది.
అది కృప సామర్థ్యాన్ని. చేత కాదు అంటే మన చేతకాంతనం దేనికి, మన రచనలో చేతకాంతనం లేదు, మనం దాన్ని చైతన్యవంతం చేసుకోవటంలో ఇంతే చేతనత్వం ఉంది మనకు. ఎంత చేసుకుంటే అంత అవుతుంది. ఇప్పుడు ఒక హఠయోగి చూపించారనుకోండి, హఠయోగి అంతెందుకు మన హిరణ్యకశిపుడినే చూపిస్తారు కదా. ఒక రాక్షసుడై ఉండి ఎంత తపస్సు చేశాడు, శల్యం అయిపోయాడు, అస్థిపంజరం అయిపోయాడట. అస్థిపంజరం అయ్యేదాకా కూడా ఉండి తపస్సు చేయగలిగింది ఒక హిరణ్యకశిపుడికి చూపించినా, లేకపోతే ఇంకేదైనా హఠయోగికి చూపించినా దాని అర్థమేమి? ఆ పాసిబిలిటీ మానవ దేహానికి ఉంది, ఆ రచనలో ఉంది. అందరినీ చేయమని కాదు, చేయొద్దని కాదు, ఆ పాసిబిలిటీ ఒకరిలో కనిపించిందంటే అందరిలో కూడా ఆ డిజైన్ ఉందని అర్థం. అన్ని మానవ యోనులకు ఆ డిజైన్ ఉంది అని అర్థం. ఎవరు దేన్ని ఏ రకంగా అట్లా చేయాల్సిన అవసరం ఏం లేదు మనిషికి. హఠయోగం చేయాలని చెప్పట్లేదు వీడు. అట్లా వాయుభక్షణ చేసి కూడా బ్రతికగలిగిన వాళ్ళు ఉన్నారు అంటే లోకంలో అట్లా కూడా ఉండొచ్చు అని అర్థం. తిండి లేకుండా బ్రతకగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. అట్లా మహాత్ముల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి వికసించి మనకు కనిపిస్తుంది, ఒక్కొక్క క్వాలిటీ కనిపిస్తుంది. అంటే అవన్నీ కూడా అన్ని పాసిబిలిటీస్ ఈ మానవ యోనిలో ఉన్నాయి. ఎందుకున్నాయి? ఉన్నాయి, కరెక్టే. ఎందుకున్నాయి? తనని అందుకోవడానికి ఇంత ఉంది. ఏ దారిలో అయినా సరే తనని అందుకుంటే ఇవి చేయాల్సిన అవసరం ఏం లేదు. దారులు ఇవన్నీ. తాను ఈ మానవ దేహ రచనను వాడుకొని తాను తన స్థితిని అందుకోవాలి. అందుకుంటే ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. ఇవన్నీ ఒక వ్యక్తి ఘోరమైన తపస్సు చేసి తనని తాను తెలుసుకున్నాడు అనుకుందాం. ఇంకో వ్యక్తి అంత ఘోరమైన తపస్సు చేయకుండా తెలుసుకున్నాడు తనని తాను. అదేమిటి, ఈయన తపస్సు చేసి తెలుసుకుంటే ఆయన తపస్సు లేకుండా ఎట్లా తెలుసుకున్నాడంటే అది కాదు కావాల్సింది. తెలుసుకున్నావా లేదా? తెలుసుకుంటే ఆ తపస్సు ఇంతే చేయాలి, ఇట్లాగే చేయాలి అని లేదు. అన్ని రకాల సమర్థతలు మాత్రం నీ రచనలో ఉన్నాయి. ఎట్లా చేసుకుంటావో చేసుకో. అది వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఆ సంస్కారాన్ని బట్టి కష్టపడకుండా చేసేవాడు ఉంటాడు, కష్టపడి చేసేవాడు ఉంటాడు. ఒక ఇంద్రియాన్ని నిగ్రహించాలంటే అవలీలగా చేసిన వాడు ఉంటాడు, ఎంత కష్టమైనా చేయలేక ఊగుతున్నవాడు ఉంటాడు. అంతెందుకు టీ కాఫీలకే తెలుస్తుంది ఒక్కోసారి. కొంతమంది సాధకులు అవలీలగా చేసేస్తున్నారు, కానీ ఇంకొకడు ఎట్లా ఉన్నాడు, వాడిని ఎంతో పెద్ద పోరాటం చేయమన్నట్టు కష్టాలు పెట్టినట్టు ఫీల్ అవుతుంటాడు ఒక్క టీకే. అవుతాడా? మరి ఆ తేడా ఎందుకుంది అంటే వాడు దాన్ని కూడా చైతన్యవంతం చేసుకోలేకపోతున్నాడు, ఆ చిన్నదాన్ని కూడా. కానీ ఉన్నది ఎంత ఉంది మనిషికి? మనిషి యోనిలో దేహము అపారమైన అఖండమైంది. ఎంత లక్ష్మీ నృసింహ అంశానికి ఉందో అంత మన లోపల ఉంది. ఆ అంశాన్ని మమ కరావలంబం దేహి, అది నాకు చేయూతనివ్వు అని అక్కడ అడుగుతున్నాం మనం. కనుక సృష్టిలో అపారమైన అంత సమర్థత, అపరిమిత సమర్థత అంటాం మనం. పరిమితి లేని స్వరూపం మానవ యోని. అంత పూర్ణంగా ఎదగటము, అన్ని రంగాల్లో ఎదగటం అని అవసరం లేదు. ఇప్పుడు ఒకరు ఒక దారిలో తపస్సు చేస్తారు. ఇప్పుడు మనకు యోగ సూత్రాల్లో చూపిస్తారు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టాంగాని. అంటే 8 అంగాలను చూపించారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి అని అష్టాంగాలు చూపించారు యోగానికి. ప్రతి సాధకుడు అష్టాంగాల్ని అన్నిటినీ అభ్యాసం చేసే ఏమి ఎదగడు. ఆయన పద్ధతి చూపించారు. అది అన్నీ ఇవే చేయాలని కాదు. ఒకరి లోపల కొన్ని సహజంగానే ఉంటాయి. యమము, నియమము అనేవి సహజంగా కూడా ఉంటాయి. ఆసన ప్రాణాయామ స్థితులు కూడా అభ్యాసం చేసే, ఇప్పుడు ఒక యోగాసనాలు ఉన్నాయి, ప్రాణాయామ క్రియలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికి? ఒకే లక్ష్యం ఏమి? ఒకటే, తనను తాను చేరుకొనుట. ఆ లక్ష్యానికి ఇవన్నీ మార్గాలే. అన్ని మార్గాలను అందరూ అంతా అనుసరించాల్సిన అవసరం లేదు. ఏ మార్గంలో ఎవరు అనుసరించి వాళ్ళు చేరుకోగలిగితే చాలు. ఒక్క దాంట్లో దర్శనం చేయగలిగిన వాడికి 10 అక్కర్న అవసరం లేదు. అట్లా కృపయా అంటున్నారు. కృపయా శరణాగతస్య మమ హే దేవ లక్షణాన్ని అంటున్నారు. అంటే ఇందాక శ్లోకంలోనేమో హే మురారి అని వచ్చింది, ఇప్పుడు దేవ అంటున్నారు. దేవ అంటే దివు క్రీడాదో ధాతు. క్రీడ అంటే
క్రీడా విజిగీష వ్యవహార ద్యుతి స్తోతి మోద మద స్వప్న కాంతి అనే 10 లక్షణాలతో కూడిన ప్రవర్తన. ఈ దేవలక్షణాలన్నీ కూడి తన ప్రవర్తన. హే దేవ, తన ప్రవర్తనను అడుగుతున్నాడు ఇప్పుడు. కృపయా శరణాగతస్య మమ కరావలంబం దేహి. ఏ ప్రవర్తనలో ఏ సమర్థత ఉందో ఆ సమర్థతను అడుగుతున్నాడు. ఈ సమర్థత మనం ఒక్క ప్రవర్తనలో దర్శనం చేసినా అన్ని ప్రవర్తనలలో అది వస్తుంది. ఉదాహరణకు ఏ ఒక్క ఇంద్రియాన్ని నిగ్రహించినా సరే మనకు తెలిసేదేమి, నిగ్రహించగలిగిన ఇంద్రియ తేజస్సును మనం దర్శనం చేస్తాం అక్కడ, ఏదన్నా ఒక్కటైనా సరే. అందుకే నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఏ ఒక్క బలహీనత ఉందో దాన్ని గుర్తుపట్టండి. ముందు గుర్తుపట్టడం చాలా ముఖ్యం. నిన్న అక్కడ అయిపోయిన తర్వాత ఎవరో ఇద్దరు నిలబడి మేము కూడా అందులోనే ఉన్నాం, ఇంకా ఇప్పుడు మాకు అర్థమైంది అసలు ఇంత దోషం ఉంటుంది జీవితానికి అని అంటే, వీడు అన్నాడు ఎప్పుడైతే గుర్తించారో మొదటి విజయం సాధించాడు మనిషి. తాను తప్పుడు జీవితం బ్రతుకుతున్నానని గుర్తింపు మాత్రమే చాలా గొప్ప విశేషం అది. ఎందుకు? గుర్తిస్తే మారతాడు, గుర్తించకపోతే మారడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడట్లేదు అనుకుంటుంది, ఇంకా దానికి భయం బెరుకు ఎక్కడ ఉంటాయి, ఎవరు చూడలేదు అనుకుని విచ్చలవిడిగా ఉంటుంది. అదే స్వామివారు ఒక ఉపమానం ఏం చెప్తారు, ఇంటి దొంగ ఇంట్లో దొంగ తిరుగుతున్నాడు, వాడు ఎంతవరకు దొంగ కూడా దొరలాగా తిరగగలడు, వాడు దొంగ అని ఎవరైనా గుర్తించేదాకా. ఎవరో ఒకరికి కొంచెం అనుమానం రాగానే వాడు నెమ్మదిగా పారిపోతాడు. అట్లాగే మన లోపల ఉన్న బలహీనతను మనం గుర్తించగానే అది మనం వదిలేస్తుంది. మనం బయటపడట్లేదంటే అది బలహీనత అని ఇంకా మనకు తెలియలేదని అర్థం. సహజం అనుకుంటాం, అందరినీ చూసి ఏమనుకుంటాం, మామూలే కదా ఇది, ఇట్లాగే కదా ఉంటారు అనుకుంటాం. అనుకుని సహజం అనుకున్నంతసేపు అది మార్పు రాదు. అది బలహీనత అని తెలుసుకున్న రోజు మార్పు వచ్చేస్తుంది. గుర్తించిన మాత్రం చేత వాడు దాటగలడు. ఆ సమర్థత వాడి లోపల యాక్టివేట్ అవుతుంది. ముందు సమర్థత అది తెలిసింది కదా, ఇప్పుడు తెలిసినంత మాత్రం చేతనే. అందుకే సాధన చివరిదాకా మనం చెప్పుకుంటే ముక్తుడు ఎట్లా అవుతాడు? ఇవన్నీ సాధన సోపానాలు. సత్యం చెప్పమంటారా? చివరి మాటగా సత్యం ఏమిటంటే బంధమే లేదనే సత్యం తెలుసుకున్న రోజున జీవుడు ఎప్పుడూ బంధంలో ఇరుక్కోలేదు. బంధం అనేది అపోహ, ఊహ. నేను జారిపడ్డాను, నేను జీవున్నాను. నువ్వు ఎప్పుడు బ్రహ్మస్వరూపానివే, జారి పడలేదు. ఊహలో అయ్యాడు, బిచ్చగాడు అయ్యాడు, కలలో అయ్యాడు. కలలో అయిన బిచ్చగాడని ఇప్పుడు రాజుగా ఉన్నా సరే ఏడుస్తానంటే, ఇప్పుడేమో రాజే కానీ కలలో బిచ్చగాడు కలబడింది, వాడికి చాలా కష్టాన్ని అనుభవించాడు. అప్పుడు కూడా అనుభవించాడు. జనక మహారాజు కథ ఉంటుంది ఇది. ఏమని, ఒకసారి అంటే జనక మహారాజుకు ఒక కళ వచ్చింది. రాజమందిరంలో పడుకొని ఉన్నాడు. పడుకొని ఉండగా ఒక ఢంకా మోగిందట అర్ధరాత్రి. మోగి సైనికులందరూ సేనాధిపతి పరిగెత్తుకొచ్చాట. ఏమైందని అడిగితే, రాజా మన రాజ్యం మీద ఎవరో దండెత్తారన్నారట. దండెత్తారంటే గబగబా లేచి సిద్ధమయ్యాడు. ఆయన రాజ్యానికి యుద్ధానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి భీకరమైన యుద్ధం జరిగింది. ఆ భీకరమైన యుద్ధంలో జనక మహారాజు బాగా గాయపడ్డాడట. పెద్ద పెద్ద గాయాలు అంతా అయిపోయింది. ఆ శత్రురాజు ఆక్రమించుకున్నాడు, ఓడించాడు కానీ ప్రాణాన్ని తీయలేదట. ప్రాణం తీయకుండా నీకు ప్రాణభిక్ష పెడతా, దేశ బహిష్కరణ చేస్తున్నా, వెళ్ళిపోమన్నాడట. ఇంకేం చేస్తాడు, అట్లా ఇంకా శిథిలమైన దేహంతో రక్తాలు గారుకుంటూ గాయాలతోనే దేశం పొలిమేర దాటాలి కాబట్టి వెళ్ళిపోతున్నాడట. ఆకలి, దాహము, పీడ, అన్ని రకాల బాధలను అనుభవిస్తున్నాడు. ఆ దేశంలో ఎవరు నీళ్ళు కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే దేశ బహిష్కరణ అయిన వాడికి సహాయం చేయకూడదు కాబట్టి. మన రాజే ఇంతవరకు మన రాజుగానే ఉన్న ఆయన అయినా సరే వాళ్ళు సహాయం చేయకూడదు. అప్పుడు పొలిమేర దాటి వేరే దేశంలోకి వెళ్ళి ఆకలి, బాధ, పీడ ఉంటే అక్కడ ఏదో అన్న సంతర్పణ జరుగుతుంటే ఆ వరుసలో నిలబడ్డాట. ఆయన దగ్గర బొచ్చ కూడా లేదు. సరిగ్గా ఆ వరుసలో నిలబడి ఆయన
ఆయనది వచ్చేటప్పటికి, ఆయనకు పెట్టాల్సి వచ్చేటప్పటికి అది ఖాళీ అయిందట. అయితే అయిపోయిందయ్యా అంటే, నేను ఇంకా చచ్చిపోతాను, నా ప్రాణం నిలిచేటట్టు లేదు అనుకొని అప్పుడు అడిగితే అడుగున గంజి లాంటిది ఏదో మిగిలిపోతుంది కదా, అంతా పోగా, ఆ గంజి లాంటిది ఉంది ఇవ్వాలంటే, సరే ఇవ్వమంటే ఏదో ఒక మట్టి మూకుడు లాంటిది తీసుకొని అందులో ఇచ్చారట. ఇచ్చేటప్పటికి ఆయన తీసుకొని నోటి దగ్గరికి తీసుకునే లోపల ఒక డేగ వచ్చి టకీమంది అని పారేసిందట. అది నేల పాలైపోయి అది విరిగిపోయిందట. ఆ బాధ ఎట్లా ఉంటుంది? ఆ పీడలో ఆ బాధ భరించలేక అరిచి లేచాడు. లేస్తే ఆయన మంచం మీద ఉన్నాడు, రాజుగానే ఉన్నాడు ఇంకా. ఇదంతా ఆయనకు వచ్చిన కళ. కానీ ఎంత పీడను అనుభవించాడంటే ఆయనకి ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇది నిజమా అది నిజమా అర్థం కావట్లేదట. ఇది నిజమా అది నిజమా, ఇది నిజమా అది నిజమా అని కలవరించడం మొదలుపెట్టాడట. ఎందుకంటే ఇప్పుడు రాజుగానే ఉన్నాను, ఇప్పుడు ఎంత రాచరికపు భోగాన్ని అనుభవిస్తున్నాడో, ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాడో, కళలో అంతే దుఃఖాన్ని అనుభవించాడు. ఇప్పుడు అనుభవం అయింది తనదే కదా, అందుకే ఇప్పుడు తనకు స్పష్టత రావట్లేదు, ఇది సత్యమా అది సత్యమా అని. అందరు జనక మహారాజుకు పిచ్చెక్కింది అనుకున్నారట. ఇదే అంతటా పాకిపోయింది. అప్పుడు అష్టావక్ర మహాముని ఊర్లోకి వచ్చారట. ఏమైందో చూస్తా పదా అని పోతే, ఇది సత్యమా అది సత్యమా, ఇది సత్యమా అది సత్యమా అంటున్నాడు, ఇంకో మాట మాట్లాడట్లేదు. అప్పుడు అష్టావక్రుడు ఏం చెప్పారు, రాజా ఇది సత్యం కాదు అది సత్యం కాదు, నువ్వే సత్యం అన్నట్ట. ఆ పీడను అనుభవించిన నువ్వు అది సత్యం కాదు విషయం, ఈ బాధను అనుభవించిన విషయము సత్యం కాదు, అనుభవించిన నీ రూపం ఏది ఉందో అప్పుడు ఇప్పుడు రెండు చోట్ల అదే ఉంది కాబట్టి అది సత్యం. అంటే ఊహ మాత్రమే తనను బ్రహ్మము నుండి పిపీలికం చేసింది. ఆ సత్యం తెలుసుకున్న రోజున సంసార పీడ పూర్తిగా మనిషికి విరగడవుతుంది. అంతవరకు మరి సత్యం ఇప్పుడు చెప్తే అందరికి అర్థమైపోయింది, కథ అందరికి తెలిసిపోయిందా, వచ్చేయచ్చు కదా. అనుభవం లేకుండా అది తెలియదు. అది ఆ అనుభవం కోసమే సాధన. లేకపోతే శాస్త్రాలన్నీ తెరిచే ఉన్నాయి, కానీ మనకు అనుభూతి రావాలంటే మన సాధన చేత వస్తుంది. వంటలన్నీ అక్కడే ఉన్నాయి, మన పాత్ర ఉండాలి కదా అవన్నీ వడ్డించుకోవాలంటే. లేకపోతే చేతిలో ఒక్క ముద్దలో ఎంత పడితే అంతే వస్తుంది మన దగ్గరికి. పాత్ర ఉంటే ఎంత పాత్ర ఉంటే అంత తీసుకుంటాం ఎట్లాగో, అట్లాగే శాస్త్రం అంతా తెరిచే ఉంది, సత్యాలన్నీ చెప్పబడే ఉన్నాయి, ఇదివరకే బోధలన్నీ చేసే ఉన్నాయి. కానీ ఎవరు ఏ రోజు అర్హతను సంపాదిస్తాడో సాధన చేత, ఆ రోజు ఈ సత్యం అనుభవంలోకి వస్తుంది, ఇంకా వాడు ముక్తుడు. ఇప్పుడు సాధన చేసి ముక్తుడయ్యాడా, సత్యాన్ని ఎరిగి ముక్తుడయ్యాడా? రెండు ఒకటే, రెండు ఒకటే. సత్యం తెలుసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు ఇది అని అన్నాడు అనుకోండి, వాడు మెట్ట వేదాంతం చెప్పిన వాడు అవుతాడు. వాడు బయటపడాడు, ఊరికి ఊహించుకుంటాడు, బయటపడ్డట్టు కూడా ఊహించుకుంటాడు, ఏదో అనుకుంటుంటాడు. వాడు భ్రాంతిలోనే ఉండి కోరికల చేత పీడింపబడుతూ కూడా ఇట్లాంటివి ఏవో తెలుసుకొని, కనుక ఇటువంటి వాటిలో చాలా జాగ్రత్తగా హెచ్చరిక చేస్తుంది శాస్త్రం. ఎప్పుడు హెచ్చరిక ఏం చేస్తుంది, అడగని వాడికి చెప్పకూడదు, అడిగిన వాడికే అర్థమవుతుంది కానీ అడగకుండా వచ్చి కూర్చున్న వాడికి అర్థం కాదట. అందుకే మనం ఎప్పుడైనా కానీ ఎంత పిలిచినా సరే కొంతమంది రారు. ఎందుకు రాలేదు వాడు? ఇది పెళ్ళి కాదు కాబట్టి. పెళ్ళికైతే అందరు వెళ్ళిపోతారు. వాడికి ఎంత జన్మలో సంస్కారం ఉంటే కానీ ఇది వినడానికి నోచుకోడు వాడు. వింటే ఏముంది తెలిసిపోతుంది, వినటానికి కూడా వాడికి ఈ జన్మ సంస్కారం అది వాడి కర్మ దానికి సహకరించటం లేదు కాబట్టి మనం ఎంత చెవులో పోసినా సరే వాడికి వినిపించదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉందనుకోండి, యూట్యూబ్లో వస్తుంది, ఇట్లాంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి, అయినా వాడు వినడు. మనం నిశ్చింతగా ఉండొచ్చు. వాడు తెరవడు, వినడు. తెరిచి విన్నాడంటే వాడికి అవసరం ఉండి వాడికి అర్హత ఉందని అర్థం. కనుక ఆ పీడను అనుభవించిన వాడు ఈ శ్లోకాలన్నిట్లో కూడా శంకరుల ఆర్తి బాగా కనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తున్నాడు, మథన పడటం అంటారు దాన్ని. మథన పడితే బయటపడతాడు, మథనం లేకపోతే బయటపడాడు వాడు. ఆ బాధ లోపల అనుభవించిన వాడికి ఆ స్వామి లోపల వెన్నంటి లక్ష్మీ నరసింహస్వామిని కరావలంబం దేహి అని మనం అడిగితే ఇది తీసుకో అంటాడు. దీనికి మనం ఏం చెప్పుకున్నాం, చేయూతని అడిగేటప్పుడు ఎప్పుడు చేయి చాచి అడగాలి, చేయి దాచిపెట్టుకొని అడగొద్దు.
దేహి దేహి అనుకుంటూనే ఇట్లా చేతులు కట్టేసుకొని దేహి దేహి అంటే ఎవరికి చేయూతనిస్తాడు? చేయూత ఇచ్చినప్పుడు ఇద్దరిది సమానం అక్కడ. ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఇద్దరు సమానంగా ఆ పట్టు తీసుకుంటే బావిలో ఉన్నవాడిని బయటికి లాగుతాడు. లేకపోతే వీడే బయట ఉన్నవాడిని లోపలికి లాగుతాడు. కనుక చేయూతని అడిగేటప్పుడు మన బాధ్యత పూర్ణంగా ఉంది. గురువు, శాస్త్రం, దైవం చేయూతనిస్తుంది. పట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉంటే లాగేస్తాడు. అది కరావలంబం దేహి అనటంలో శంకరుల ఆర్తి కనిపిస్తుంది. ఈ 2 శ్లోకాల్లో కూడా. అన్నీ కూడా ఇటువంటి శ్లోకాలే ఉన్నాయి. మొత్తం ఈ శతకం ఈ స్తోత్రం అంతా కూడా. చెప్పండి. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్తితస్య ప్రవరార్తి అద్ధా కొత్తులేదు. ప్రవరార్తితస్య ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసారకూపం అతిఘోరం అగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓం తత్ సత్.